సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇదొక సైట్ అన్నమాట. ఇదొక డిజైన్, ఒక సైట్. ఇక్కడ స్లైడర్స్ ఉన్నాయి కదా! ఈ స్లైడర్స్ ఇప్పుడు నేను యూజర్‌కి ఏంటి, స్లైడర్ ఎవ్రీడే స్లైడర్స్ అనేవాడు అప్‌డేట్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఎవ్రీడే అతను కోడ్‌లో చేంజ్ చేయకుండా అతనికి ఏం చేస్తాం, ఒక అడ్మిన్ సెక్షన్ ఇస్తాము. సో, ఆ యూజర్ అడ్మిన్‌లోకొచ్చేసి స్లైడర్ మారుస్తాడు. ఇక్కడ చూడండి, మనం అడ్మిన్‌లో ఒక ఆప్షన్ పెట్టాం. హోమ్ స్లైడర్ అని. అతను ఇక్కడ క్లిక్ చేయగానే యాడ్ మెయిన్ స్లైడర్ అని ఒక బటన్ ఇస్తానన్నమాట నేను. సో, అక్కడ ఏం చేస్తాడు, ఇక్కడ యూజర్‌కి అర్థమయ్యేలాగే ఉంటది. ఒక ఇమేజ్ యాడ్ చేయడం అతనికి అర్థమైద్ది. కోడ్ రాయటం అర్థం కాదు. అందుకని మనం అతనికి ఏం చేస్తాం, ఒక అడ్మిన్ సెక్షన్ ఇస్తామన్నమాట. ఇక్కడ నేను ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నానన్నమాట. ఓకే. ఐ యామ్ యాడింగ్ వన్ ఇమేజ్. సో, ఇక్కడ చూడండి, అది ఏమైందంటే విడ్త్ హైట్ యువర్ హైట్ ఈస్ 421, యువర్ విడ్త్ ఈస్ 748, బట్ హైట్ రేంజ్ ఇలా ఉండాలి. 800 to 1000 అని ఉండాలి చెప్తుంది. సో, అందుకని ఈ సేమ్ ఇమేజ్‌ని కాపీ పేస్ట్ చేస్తాను. ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేస్తాను. ఇది సేమ్ హైట్, విడ్త్ ఉందనుకుంటా. డెస్క్‌టాప్ సేవ్ చేశాను. మళ్ళీ దీన్ని అప్‌లోడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 ఇమేజెస్ ఉన్నాయి కదా! ఒక ఇమేజ్ యాడ్ చేస్తా. ఇదిగో ఇది స్లైడర్ యాడ్. ప్లీజ్ వెయిట్ డేటా అప్‌లోడింగ్. ఓకే. వన్స్ ఇది అవ్వగానే నాకు డేటా అప్‌లోడ్ అయితే నాకు ఆటోమేటిక్‌గా నాకు కిందే కనిపిస్తదన్నమాట. ఓకేనా? ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉంది కదా! కొంచెం టైం తీసుకుంటున్నాను. అప్‌లోడ్ అవ్వగానే ఆటోమేటిక్‌గా మోడల్ క్లోజ్ అయిపోతది. మనకి కింద టేబుల్‌లో డేటా కనిపిస్తది. చూడండి ఇక్కడ. క్లోజ్ అవ్వలేదు. మనం మాన్యువల్‌గా క్లోజ్ చేద్దాం. క్లోజ్ అవ్వగానే ఇక్కడ ఎక్స్‌ట్రా ఫోర్త్ వన్ యాడ్ అయింది. ఇమేజ్ యాడ్ అయింది కదా! ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ ఎండ్‌లోకొచ్చి రిఫ్రెష్ చేయండి. మొత్తం 4 ఇమేజెస్ ఉండాలి. అంటే 4 డాట్స్ కనిపిస్తాయి కింద. వచ్చినాయి కదా! 4. అంటే మనకిలా డైనమిక్‌గా డేటాని ఎలా యాడ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, యూజర్ అనేవాడు కోడ్‌లో చేంజ్ చేయకుండా ఒక ఇమేజ్‌ననేది యాడ్ చేసుకుంటున్నాడు. అడ్మిన్‌లో యాడ్ చేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నాడు. బట్ ఇన్ కేస్ అది డిలీట్ చేయాలంటే అని చెప్పేసి ఇక్కడ నేనేం చేస్తున్నా, ఒక వై మన 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 ఏదైతే స్లైడర్స్‌ని యాడ్ చేస్తున్నామో అవన్నీ నీట్‌గా ఒక టేబుల్‌లో చూపిస్తున్నాం. ఇన్ ద సెన్స్ అదేంటి, యూజర్‌కి ఇన్ని ఇమేజెస్ ఉన్నాయి అడ్మిన్‌లో. ఓకే. వీటిని ఎడిట్ చేయాలా, ఇప్పుడు ఇమేజ్ అప్‌డేట్ చేయాలి. నాకు ఈ ఇమేజ్ వద్దు. అప్‌డేట్ చేయాలి. ఎడిట్ క్లిక్ చేస్తే సరిపోతది. ఇక్కడ అప్‌డేట్ చేయొచ్చు. లేదు, ఈ ఇమేజ్ డిలీట్ చేయాలి. ఈ థర్డ్ ఇమేజ్. ఇక్కడ చూడండి, డిలీట్. ఆర్ యూ ష్యూర్ వాంట్ టు డిలీట్? యెస్, ఐ యామ్ ష్యూర్ వాంట్ టు డిలీట్ అని కొట్టగానే 3 ఇమేజెస్ వచ్చాయి. ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు 4 ఉన్నాయి కదా! 4 బదులు 3 వస్తాయి. అంటే ఒక యూజర్ అని అతని సైట్‌లో ఉన్న డేటాని అతనే మేనేజ్ చేసుకునేలాగా ఉంది ఇప్పుడు మనకి. సో, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ అడ్మిన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇలానే మనం కూడా మన దగ్గర ప్రీవియస్‌గా యూజర్స్ రిజిస్టర్ అయ్యారు కదా! ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్స్ రిజిస్టర్ అయ్యారు కదా! ఆ రిజిస్టర్ అయిన యూజర్స్‌ని మనం చూద్దాం ఒకసారి. గెట్ చేసుకుందాం. ఇన్ కేస్ యూ ఆర్ ద అడ్మిన్ అనుకోండి. మీరు ఎవరెవరు రిజిస్టర్ అయ్యారు ఇక్కడ నుంచి, ఈ ఫార్మ్ నుంచి ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరిని చూడాలనుకుంటున్నారు. సో, ఆల్రెడీ వి హావ్ అడ్మిన్ కదా! /admin కొడితే అడ్మిన్ వస్తుంది కదా! అండ్ దెన్ యూజర్స్‌ని గెట్ చేయడానికి ఏముంది ఇక్కడ? గెట్ యూజర్స్ ఉంది కదా! గెట్ STUUSER గెట్ యూజర్స్ ఉంది కదా! అంటే ఈ ఫంక్షన్ యూజ్ చేసి గెట్ చేయాలి. గెట్‌కి ఒకటి గుర్తుపెట్టుకోండి. పోస్ట్‌కే పారామీటర్స్ ఉంటాయి. ఇలా పారామీటర్స్. గెట్‌కి పారామీటర్స్ ఏం లేవు. అందుకని దీని ఎదురు ఎంప్టీ ఉన్నాయన్నమాట. ఓన్లీ ఫర్ ద పోస్ట్ మెథడ్ వి హావ్ ద పారామీటర్స్. దేర్ ఈస్ నో పారామీటర్స్ ఫర్ ద గెట్ మెథడ్. ఓకేనా? పారామీటర్స్ లేవంటే మనం డేటా పంపట్లేదు కదా! అందుకని అది ఫార్మ్ డేటా పంపాలా, ఆబ్జెక్ట్ అరేని మనం మెన్షన్ చేయట్లేదు ఇక్కడ. పారామీటర్స్ లేవు కాబట్టి. ఇలా ఏదైతే ఈ పోస్ట్ మెథడ్ ఉందో వాటికే నేను పారామీటర్స్ ఇచ్చున్నాను. చూడండి ఇక్కడ గెట్‌కి ఇవ్వలేదు. ఓకేనా? అది నేను ఇక్కడ మెయిన్ థింగ్ అన్నమాట. సో, ఇప్పుడు ఎవరైతే లాగిన్ ఇక్కడ నుంచి అవుదాం. సో, ఎవరైతే నాకు రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ ఇక్కడ కనిపించాలి. ఎవరైతే యూజర్స్ అందరూ రిజిస్టర్ అయ్యారో ఇక్కడ యూజర్స్ క్లిక్ చేసినప్పుడు ఒక యూజర్ పేజ్ పెట్టాను కదా! ఆ పేజ్ నాకు కనిపించాలన్నమాట. దానికోసం నీట్‌గా ఫస్ట్ నేను ఒక టేబుల్ తీసుకుంటా. ఓకేనా? సో, యూజర్స్ అడ్మిన్‌లో యూజర్స్ కదా! ఇదే కదా! యూజర్స్ ఈ పేజే కదా! ఈ పర్టిక్యులర్ పేజ్‌లో మనం చైల్డ్ రౌటింగ్ వాడాం కదా! అందుకని హెడర్, ఫూటర్ మనం ఏమి రాయకపోయినా ఆటోమేటిక్‌గా వస్తది. అందుకని ఇక్కడ ఓన్లీ యూజర్ వర్క్స్ అని ఉంటదన్నమాట. హెడర్, ఫూటర్ నేనేమి యాడ్ చేయట్లేదు. అది డైనమిక్‌గా చైల్డ్ రౌటింగ్ కాబట్టి రౌటింగ్ అనే కాన్సెప్ట్‌కి వస్తది. ఇంకా చైల్డ్ రౌటింగ్ ఏదైనా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతది. ఓకేనా? సో, ఇట్లా చైల్డ్ రౌటింగ్ అంటే మనం ఒక ఏదైతే మనం కామన్ థింగ్ ఉందో కామన్ థింగ్‌ని మనం ఒక పేరెంట్ ఎలిమెంట్ అనుకుంటాము. ఆ కామన్ థింగ్ దేనికైతే రిపీట్ అవ్వాలో దాన్ని చైల్డ్ కాంపోనెంట్ అంటాము. సో, కంపల్సరీ మీకు చైల్డ్ కాంపోనెంట్ వాడినప్పుడు పేరెంట్ కాంపోనెంట్‌లో రౌట్ అవుట్లెట్ ఉండాలి. అంటే అడ్మిన్‌లో రౌట్ అవుట్లెట్ ఉండాలి. ఆల్రెడీ మీకు అవన్నీ డిస్కస్ చేసాము.
సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ డైరెక్ట్లీ ఎంటరింగ్ టు ద గెట్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఒక టేబుల్ డిజైన్ పెడదాం. సో ఫర్ ద టేబుల్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ద డిజైన్స్, bootstrap for tables responsive. Okay, check now. ఓకే, ట్యాబ్స్ అనుకుంటాయి. ఓకే, W3 స్కూల్స్ కి తీసుకున్నాం, అదైతే ఈజీగా ఉంటుంది కదా. W3 స్కూల్స్ bootstrap. సో ఒక టేబుల్ తీసుకున్నాం, ఓకే. ఇప్పుడు నాకు ఈ రిజిస్టర్ అయ్యేటప్పుడు నాకు ఏవైతే డీటెయిల్స్ ఇస్తున్నారు, ఫస్ట్ నేమ్ ఇస్తున్నారు, లాస్ట్ నేమ్ ఇస్తున్నారు, ఈమెయిల్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి కదా, ఫోన్ నెంబర్ అండ్ దెన్ పాస్వర్డ్. యాక్చువల్లీ అడ్మిన్ కి పాస్వర్డ్ కనిపించకూడదు, బట్ అడ్మిన్ బేస్డ్ ఆన్ అడ్మిన్ అనేది కనిపించాలన్నమాట. ఓకేనా, పాస్వర్డ్ కూడా ఇస్తున్నాము. సో దీస్ ఆర్ ద 5 ఫీల్డ్స్ అనమాట మనకి రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇస్తున్నాము. సో ఇప్పుడు వీటిని మనకి రిజిస్టర్ వాళ్ళు కనిపించాలి. ఎప్పుడైనా మీరు డైనమిక్ చేసినప్పుడు ఒక ఐటమ్ నే ఉంచుకోండి, రిమైనింగ్ టీఆర్స్ అనేది తీసేస్తున్నా. ఒకటి ఉంటే చాలు, మనం రిపీట్ చేసుకోవడానికి, అంతే కదా. సో ఇక్కడ మనం టీహెచ్ లో ఇంకొకటి ఏంటంటే మనకి నాకు ఈ పర్టికులర్ గా సీరియల్ నెంబర్ కావాలి, అంటే ఎస్ఎన్ఓ కావాలి, అండ్ దెన్ ఎడిట్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది కదా. సో ఐఎమ్ యాడింగ్ అండర్ ఈ టీటీడీస్ అనేది కామన్ ఫర్ ఆల్ ద థింగ్స్ అనమాట, ఎడిట్, డిలీట్. ఓకే, ఈ 3 అనేది కామన్ అనమాట. సో నేను జస్ట్ డిజైన్ పెడుతున్నా, సీరియల్ నెంబర్ అంటే జస్ట్ 1 అనుకోండి, ఎడిట్ కదా, బటన్, ఎడిట్ అనే బటన్ పెట్టుకుందాం, లేదా ఫాంట్ హౌస్ ఆల్సో యూస్ చేసుకొని ఐకాన్ పెట్టుకోండి, ఎడిట్ ఐకాన్, లేదు అనుకుంటే బటన్ పెట్టుకోండి. క్లాస్ బీటీఎన్ ఎడిట్ కదా, సక్సెస్ పెట్టుకుందాం. ఇది డిలీట్, డేంజర్, డిలీట్. సో ఇలా నేను డిజైన్ తీసుకున్నా. రైట్, అది రీలోడ్ అవుతుంది. వాట్ హ్యాపెన్, లోడ్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ రన్ అవుతుంది, కంపైలింగ్ అనేది స్లోగా ఉంది. ఓకే, 10%, 50%. చూడండి, ఎడిట్, డిలీట్, ఎవరైతే రిజిస్టర్ వాళ్ళ డీటెయిల్స్. ఇప్పుడు మనకి రిజిస్టర్ అయిన వాళ్ళ డీటెయిల్స్ కావాలి కదా. సో ఎవరు రిజిస్టర్ అయ్యే వాళ్ళు తెలుసుకోవాలంటే ఒక్క థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఆ డేటా మనకు కావాలి. ఆ డేటా మనకి ఏపీఐ ద్వారా కదా వచ్చేది. మీరు ఎప్పుడైనా గెట్ ఏపీఐని మీరు బ్రౌజర్ లో చెక్ చేసుకోవచ్చు అనమాట, డేటా వస్తుందా రావట్లేదా అని. నార్మల్ గా అయితే పోస్ట్ అయితే మనం బ్రౌజర్ లో చెక్ చేయలేము, బట్ ఫర్ ద గెట్ చెక్ చేయొచ్చు. ఎలా చెక్ చేయాలో చూపిస్తాను చూడండి. ఆ URL ఉంది కదా, URL ని కాపీ చేసి పెట్టండి, కాపీ చేసి పేస్ట్ చేయండి URL మొత్తం యాజ్ టీజ్. ఒకసారి రీలోడ్ చేస్తే చూడండి, మీకు ఆ యూజర్స్ ఎవరైతే రిజిస్టర్ అందరి డీటెయిల్స్ వస్తున్నాయి.
ఇదే మీరు పోస్ట్ మెథడ్ సంబంధించిన డేటా నుంచి రన్ చేస్తే రాదు. సపోజ్ యాడ్ స్టూడెంట్ రిజిస్టర్ ఉన్నాడు కదా, ఇది మనం పోస్ట్ మెథడ్ కదా రిజిస్టర్ అయ్యేటప్పుడు. సో దీన్ని కనుక మీరు ఎంటర్ చేస్తే రాదు, నో డేటా రిసీవ్డ్ అని వస్తుంది చూడండి. ఎందుకంటే పోస్ట్ కి మనం డేటా పంపాలి కదా, కానీ గెట్ కి మనం గెట్ చేసుకుంటున్నాం కాబట్టి URL ని బ్రౌజర్ లో రన్ చేస్తే మనకి గెట్ డేటా అనేది చూసుకోవచ్చు. మన దగ్గర ఎవరెవరు ఉన్నారు, ఏం డీటెయిల్స్ ఉన్నాయో, అది ఏ ఫార్మాట్ లో ఉందో కూడా మనం క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. ఫర్ ద పోస్ట్ మనకి అది ఉండదు అనమాట. పోస్ట్ కి ఎందుకు ఉండదు అంటే, పోస్ట్ కి మనం డేటా పంపాలి ఆ URL కి. రిజిస్టర్ అవుతుంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్, లాగిన్ అవుతుంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ పంపాలి. అవి పంపట్లేదు మనం. URL అంటే మనం పంపట్లేదు కదా, జస్ట్ URL టైప్ చేస్తాం. అందుకని మీరు పంపలేదు అని చెప్పడానికి నో ఇన్పుట్ డేటా రిసీవ్డ్ అంటుంది. బట్ గెట్ కి మనం ఏం పంపాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద రీజన్ దట్ టోటల్ డేటా ఇస్ డిస్ప్లేయింగ్. ఓకే, సో చూడండి ఫస్ట్ మనకి ఏంటి, ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ లో వీ హ్యావ్ 3 keys. ఫస్ట్ వన్ ఇస్ ద స్టేటస్, సెకండ్ వన్ ఇస్ ద మెసేజ్, థర్డ్ వన్ ఇస్ ద డేటా. అండ్ అగైన్ డేటా ఈజ్ అన్ array. In array there are multiple elements కదా. సో each and every element have an object అన్నమాట. ఇదొక ఆబ్జెక్ట్ అండ్ ఇదొక ఆబ్జెక్ట్. సో వీ హ్యావ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో ఇన్ array మనకి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎలా మనం ఇప్పుడు ఈ డేటాను మనం ఈ టేబుల్లో డిస్ప్లే చేయాలి. సో అందుకని నేను జస్ట్ ఓపెనింగ్ ద టీఎస్ కాంపోనెంట్. ఇప్పుడు నేను ఏపీఐని రన్ చేయాలి కదా. ఏపీఐని రన్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, హెచ్టిటిపి మోడల్ ఫస్ట్ మనం ఏపీఐతో వర్క్ చేస్తున్నామంటే ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు నో దట్ మనం కంపల్సరీ హెచ్టిటిపి క్లయింట్ మోడల్ ని మనం ఇంపోర్ట్ చేయాలి అని. మనం ఎక్కడ ఇంపోర్ట్ చేసాం కదా, లైన్ నెంబర్ 22 లో ఉంది చూడండి, ఇంపోర్ట్ హెచ్టిటిపి క్లయింట్ మోడల్ అని ఇంపోర్ట్ చేసేసాం. ఆల్రెడీ ఏపీఐ యూస్ చేసాం కాబట్టి. సో అగైన్ మనం చేయకూడదు, ఒకసారి చేస్తే సరిపోతుంది. బట్ ఆ పర్టికులర్ పేజ్ లో అయితే హెచ్టిటిపి క్లయింట్ అయితే ఇంపోర్ట్ చేయాలి కదా. ఇంపోర్ట్ మినిట్, ఇది స్టక్ అయిపోయింది. ఇంపోర్ట్ what happened, import. So from okay. Access workout leading. సో ఫ్రమ్ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆ హెచ్టిటిపి మోడల్ ఇంపోర్ట్ చేయాలి ఫ్రమ్ @angular, రైట్. యాంగులర్ కామన్ స్లాష్ హెచ్టిటిపి, అదర్వైజ్ మనకి కామన్ తర్వాత స్లాష్ టైప్ చేస్తే ఆల్రెడీ హైలైట్ అవుతుంది కదా. హైలైట్ కూడా రావట్లేదు, హెచ్టిటిపి ఓకే PS5. సో ఫ్రమ్ ఎక్కడ నుంచి ఏం ఇంపోర్ట్ చేయాలి,
http client import చేయాలి. Once it is imported, this is a class. If you want to use class, you need to create an object, right? So for that, మనం ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ మస్ట్ బి క్రియేటెడ్ ఇన్ ద కన్స్ట్రక్టెడ్ సపరేటెడ్ ప్రైవేట్ some http variable colon class name. Okay, this is the creating of object anamata. After creating an object, ఇక్కడ మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం గెట్ మెథడ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నీకు ఎప్పుడైతే మనం లోడ్ చేస్తామో పేజ్ ని, ఒకసారి చూడండి గెట్ మెథడ్ ఎప్పుడు చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఏదంటే పోస్ట్ మెథడ్ చేశారు అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ చేశారు, ఎప్పుడు రిజిస్టర్ అవ్వాలి, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు కదా మీకు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అని కొట్టినప్పుడు కదా రిజిస్టర్ వస్తుంది. అంటే ఏపీఐని ఎప్పుడు కాల్ చేశారు మీరు, రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మనం ఏపీఐని కాల్ చేసాం. సో సేమ్ థింగ్ ఇది ఇప్పుడు డేటా, ఈ డేటా ఎప్పుడు రావాలి, ఏదైనా బటన్ క్లిక్ చేస్తే డేటా డిస్ప్లే అవ్వాలా, కాదు కదా. నీకు ఆటోమేటిక్ గా ఎప్పుడైతే యూజర్స్ క్లిక్ చేస్తామో అప్పుడు నీకు ఈ డేటా రావాలి. అంటే పేజ్ లోడ్ అయ్యేటప్పుడు నీకు ఆ డేటా కూడా లోడ్ అవ్వాలి. అంటే దాన్ని ఏమంటాం, ఆన్ లోడ్ అంటాం కదా. సో ఆన్ లోడ్ లో మనకి డేటా డిస్ప్లే అవ్వాలి. అందుకని ఇక్కడ నేనేం చేస్తున్నా, ఆన్ లోడ్ అంటే ఇదే కదా, దీంట్లో ఫంక్షన్ పెడుతున్నా దిస్ డాట్. దిస్ ఎందుకు పెడుతున్నాను, మన ఫంక్షన్ గెట్ చేసుకోవాలి కాబట్టి దిస్ డాట్ గెట్ యూజర్స్ అనే ఫంక్షన్ పెట్టాను. సో ఇప్పుడు గెట్ యూజర్స్ అనే ఫంక్షన్ ఉండాలి కదా మన దగ్గర, అందుకనే ఫంక్షన్ రాస్తున్నా. ఓకేనా, గెట్ యూజర్స్. ఇప్పుడు ఇందులో నేనేం చేయాలి, ఆ ఏపీఐని కాల్ చేయాలి కదా. సో దిస్ డాట్ ఏపీఐ ఇందులో ఉంది, ఇది కదా హెచ్టిటిపి, అప్పుడు ఆబ్జెక్ట్ ని కాల్ చేయాలి. డాట్ మన మెథడ్ ఏంటి, గెట్. మనం నిన్నలాగా ఏం రాస్తాం, అక్కడ పోస్ట్ మెథడ్ రాస్తాం, ఇక్కడ గెట్ రాయాలి. ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. రిజిస్ట్రేషన్ ఇదే కదా, రిజిస్టర్ డాట్ టీఎస్కి రండి. ఇక్కడ మనం ఏం చేసాం, దిస్ డాట్ హెచ్టిటిపి డాట్ పోస్ట్, అందులో యూఆర్ఎల్ కామా డి. ఈ డి ఏంటి, పారామీటర్స్. అంటే మన దగ్గర ఉన్న డేటాను పంపాలి ఏపీఐ కాబట్టి కామా డి ఇచ్చాం. ఇక్కడ మనం డేటాను ఏం పంపలేదు, డేటా గెట్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ మనకి సింగిల్ గెట్ కి సింగిల్ పారామీటర్ ఉంటుంది, పోస్ట్ కి మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి. అంటే సింగిల్ పారామీటర్ అంటే మన యూఆర్ఎల్ ఇదే కదా, సో యూఆర్ఎల్ ఇవ్వాలి. ఇది స్ట్రింగ్ కాబట్టి జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద సింగిల్ కోట్స్ అండ్ డబల్ కోట్స్. వన్స్ మనం యూఆర్ఎల్ ఇచ్చాక ఇక్కడ మనం ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి కదా, టు గెట్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద రెస్పాన్స్ రావాలి కదా సర్వర్ నుంచి. సో సబ్స్క్రైబ్, we need to use dot subscribe. I will write చూపిస్తాను. dot subscribe మనకు అవుట్పుట్ వచ్చి ఏలో స్టోర్ చేస్తాను అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఏ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా అయినా అవ్వచ్చు, లేకపోతే ఎర్రర్ వచ్చింది కదా, ఎర్రర్ వస్తుంది కదా, ఆల్రెడీ చూసాం కదా. సో ఏ టైప్ ఆఫ్ డేటా అయినా అవ్వచ్చు. అండ్ దెన్ దిస్ ఏ ఈజ్ అన్ ఎర్రర్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనం గెట్ అవుతుంది డేటా, ఎందులో గెట్ అవుతుంది, ఏలోనే కదా. సో అందుకని ఏలు బీలు పెట్టుకోకుండా మనకి రిజల్ట్ కదా, రిజల్ట్ పెట్టుకోండి. మనకి ఏంటంటే ఏదైనా మీనింగ్ఫుల్ గా ఉంటుంది, అలా రిజల్ట్లు అవుట్పుట్లు పెట్టుకుంటే. ఏలు బి పెడితే అసలు ఏ అనే వేరియబుల్ ఎందుకు యూస్ చేస్తాం మనకు అర్థం అవ్వదు కదా. దట్ ఈస్ ద రీజన్ టేక్ కేర్ మీనింగ్ఫుల్ వేరియబుల్స్ అనమాట. సో నేను ఇక్కడ రిజల్ట్ ని కన్సోల్ లో రిజల్ట్ ని చూసుకుంటున్నాను. సో ఒకసారి క్లిక్ చేయండి. కన్సోల్ కి రండి. చూడండి యూజర్ ఐడి 1, యూజర్ డేటా అవైలబుల్, యూజర్ డేటా అవైలబుల్, డేటా స్టేటస్, మెసేజ్, డేటా. యూజర్ డేటా అవైలబుల్ అని మెసేజ్ కనిపిస్తుంది, మనకి డేటా ఎంతమంది ఉందో అంతమంది కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ డేటా కావాలి. ఈ స్టేటస్ మెసేజ్ తో మనకి పని లేదు, మనకి ఆ డేటా చూపితే సరిపోతుంది కదా. అంటే ఈ డేటా కనిపిస్తే చాలు మనకి కదా. సో ఈ డేటా కనిపించాలంటే మనకి ఏ కీలో ఉంది, స్టేటస్, మెసేజ్. వీ హ్యావ్ 3 కీస్, స్టేటస్, మెసేజ్, డేటా. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ గా ఉన్నా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి మెసేజ్, డేటా, స్టేటస్. ఇది కనుక మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో రన్ చేస్తే ఇంకా క్లియర్ కనిపిస్తుంది ఆబ్జెక్ట్ అరేలు. ఓకేనా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ రన్ చేసుకోండి కావాలంటే. ఈ యూఆర్ఎల్ కాపీ చేసి అందులో రన్ చేయండి. నా దగ్గర అది లేదు బ్రౌజర్, అందుకని నేను రన్ చేయట్లేదు. ఓకేనా.
మీకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది డేటా. అరేలో ఆబ్జెక్ట్లు క్లియర్గా ఉంటాయి. సో డాట్ డేటాలో మన డేటా ఉంది, రిజల్ట్ డాట్ డేటా. కన్సోల్లో రిజల్ట్ డాట్ డేటా పెట్టండి, ఓన్లీ డేటా వస్తుంది. చూడండి ఓన్లీ డేటా వచ్చిన 46 మెంబర్స్. ఇది ఒకసారి చూడండి, మనకి ఎరేలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఎరేలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మీరు ఇంతకు ముందు నేను డైనమిక్ చేయండి హెడర్ ని ఫూటర్ ని వాటిని అన్నాను. అంటే డైనమిక్ అంటే ఏంటి, మనం స్టాటిక్ గా డేటాని క్రియేట్ చేసుకొని ఆ డేటాని మనం ఏం చేస్తాము, ఫర్ లూప్ యూస్ చేసి రిపీట్ చేస్తాం. సో ఇక్కడ ఒకసారి చూడండి ఇది ఎలా ఉంది, ఒక వేరియబుల్లో ఎరేలో ఎరే ఉంది, ఎరేలో ఏమున్నాయి, ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అంతేనా. సో మీ చేత నేను ఏదైతే ఫార్మాట్ నేను రాయించానో సేమ్ ఫార్మాట్ కదా ఇది కూడా, ఎరే ఉంది, ఎరేలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అంతే కదా. సో ద సేమ్ ఫార్మాట్ అనమాట, మీకు ముందే ప్రాక్టీస్ ఉంటుందని ఇవి రాయించాము. సార్ ఫూటర్ చూడండి, ఇప్పుడు హోమ్ కాంపోనెంట్ టీఎస్కి రండి, ఇక్కడ కూడా చూడండి, రోజులు చూడండి, ఏరేలో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వీ హ్యావ్ 3 ఆబ్జెక్ట్స్. అంటే ఎందుకు రాయించాము, మీకు ఇలా క్లియర్ గా ఉంటుందనే కదా రాయించింది, ఏరేలో ఆబ్జెక్ట్స్ ఉంటే. సో అందుకనే మీకు ఈ ప్రాక్టీసింగ్ అనేది స్టార్టింగ్ లో అయిద్దని రాయించాం. యాక్చువల్లీ ఇవన్నీ గెట్ మెథడ్ కోసమే, మీరు ఏవైతే ఇలా రాశారో అవన్నీ డేటా అంతా మీకు అక్కడ నుంచి వస్తుంది అనమాట. డేటా అంతా మీకు ఆ ఏపీఐ నుంచి వస్తుంది అని చెప్పాను కదా, ఆ ఏపీఐ నుంచి వచ్చే డేటా ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సో సో మీరు ఏం చేస్తారు, రిజల్ట్ డాట్ డేటాలో కదా మన డేటా ఉంది, ఈ రిజల్ట్ డాట్ డేటాని ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకోండి, ఓకేనా. ఎందుకంటే ఈ డేటా మనకి HTML ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. దిస్ డాట్ డేటా ఈక్వల్ టు రిజల్ట్ డాట్ డేటా, ఓకేనా. ఇప్పుడు ఈ డేటాని గ్లోబల్ వేరియబుల్ కాబట్టి డిక్లేర్ అన్నమాట. ఇది ఆబ్జెక్టా ఎరేనా ఎలా డిక్లేర్ చేస్తారు, మనకు వస్తుంది ఎరే కదా, ఎంటీ ఎరే పెట్టండి. అదర్వైజ్ మీరు ఎంటీస్ పెడితే ఒక్కొక్కసారి మనకి ప్రొడక్షన్ ఎర్రర్ వస్తుంది అనమాట. లేకపోతే కోలన్ ఆఫ్ ఎనీ అని పెట్టండి, ఇలా పెట్టినా మీకు అది ఏ టైప్ ఆఫ్ డేటా అయినా ఇట్ విల్ యాక్సెప్ట్ అనమాట. ఇలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు ఒక వేరియబుల్ ని, అదర్వైజ్ ఇలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇది ఎంటీ ఎరే అని మీకు తెలిస్తే ఇలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఏ ప్రాబ్లం రాకూడదు అంటే డైరెక్ట్ ఎనీ అని రాసేసేయండి, ఫ్యూచర్ లో కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదు, ఓకేనా. సో ఇప్పుడు మనకి డేటా వచ్చింది, ఇప్పుడు ఈ డేటాని మనం ఏం చేయాలి, రిపీట్ చేయాలి. అంటే దేంతో రిపీట్ చేయాలి, ఎన్జీ ఫర్ తో కదా. సో జస్ట్ నా ఫర్ ద టేబుల్, ఇప్పుడు ఇది కదా టీఆర్. సో ఎన్జీ ఫర్ దేనికి రాయాలి, టీఆర్ కి కదా మనకి రిపీట్ అవ్వాల్సింది. సో స్టార్ ఎన్జీ ఫర్ లెట్ ఎక్స్ ఆఫ్ డేటాలో కదా మన డేటా ఉంది, డేటాని ఇప్పుడు ఎక్స్ అనుకున్నాం. సో ఫస్ట్ నేమ్ బటన్ ఈ 3 వదిలేయండి, ఫస్ట్ ఆ 3 తర్వాత మీకు చెప్తాను. ఫస్ట్ నేమ్ దగ్గరికి రండి. ఇప్పుడు మన ఫస్ట్ నేమ్ ఎందులో ఉంది, ఎక్స్ డాట్ ఎక్స్టర్నల్ యూజర్ ఎఫ్ నేమ్ కదా. సో దీన్ని కాల్కులేట్ చేసి పెట్టి అన్ని మార్చుకుందాం, కీస్ మారుద్దాం. ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అండ్ దెన్ పాస్వర్డ్. సో ఇలా మనం అన్ని డిస్ప్లే చేస్తాం అనమాట. చూడండి ఎవరైతే రిజిస్టర్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని వచ్చాయి కదా, డీటెయిల్స్ అన్ని వచ్చాయి కదా. దీని టేబుల్ రెస్పాన్స్ యాడ్ చేయండి, ఎందుకంటే మనకి నీట్గా ఉంటుంది డివిజన్, లేకపోతే పైన కింద ఎత్తుకోవాల్సి వస్తుంది. ఐమ్ టేకింగ్ టేబుల్ రెస్పాన్సివ్, ఓకే. సో ఇప్పుడు మనం టేబుల్ రెస్పాన్స్ యాడ్ చేద్దాం, కింద డ్యూ పెట్టాం కదా.
టేబుల్ రెస్పాన్సివ్. సో ఇక్కడే క్లోజ్ చేసేయండి, మళ్ళీ సేవ్ చేయండి. ఓకే, సో టేబుల్ రెస్పాన్సివ్ ఇస్తాము. సో అయిపోయింది ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ 1 2 మార్చాలి కదా, అన్నిటికీ 1 1 వచ్చింది. మనకి ఇప్పుడు ఏం చేయాలి, డైనమిక్గా 1 2 3 సీరియల్ నెంబర్ తీసుకురావాలి. అంటే సీరియల్ నెంబర్ ఎవ్రీ టైం ఇంక్రీజ్ చేయాలి కదా. సో ఇంక్రీజ్ చేయాలంటే మనం ఎలా చేయాలి, యాక్చువల్లీ నార్మల్గా జావా స్క్రిప్ట్లో అయితే మనం SNO ++ అని రాయొచ్చు. ఇదేంటి టైప్ స్క్రిప్ట్లో కదా NG ఫర్ రాసింది. ఇప్పుడు ఎవ్రీ టైం సీరియల్ నెంబర్ ఇంక్రీజ్ చేయలేము. బట్ ఈ డేటాలో వస్తే మనం ప్రింట్ చేసుకోవచ్చు, దీనికి 1 దీనికి 2 అని. ఎందుకంటే ఎక్స్ డాట్ సీరియల్ నెంబర్ అని పెట్టుకుంటే అయిపోతుంది. సో మనకి ఇక్కడ యాక్చువల్లీ లేదు, అందులో కూడా లేదు, అందులో ఎఫ్ నేమ్ పాస్వర్డ్ ఇవే వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఏం చేయాలంటే దానికోసం మనం డైనమిక్గా జనరేట్ చేయాలన్నమాట. ఈ డేటా ఉంది కదా, ఈ డేటాకి నెక్స్ట్ ఒక కీ యాడ్ చేసి ఆ కీలోకి మన దగ్గర ఉన్న ఐడి సీరియల్ నెంబర్ పుష్ చేద్దాం. పుష్ చేస్తే ఏమవుతుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకేనా. అండ్ దెన్ ఇంకొక థింగ్ ఏంటి, మనకి చూడండి, నిన్న మీరు రిజిస్టర్ అయ్యారు, మీరు రిజిస్టర్ అయిన డేటా లాస్ట్లో ఉంది, ఓల్డ్ డేటా పైకి వచ్చింది. అంటే ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అయ్యారో వాళ్ళది పైకి రావాలి డేటా, ఓల్డ్ వాళ్ళది కింద కనిపించాలి. ఓకేనా, అదొకటి చేద్దాం. అంటే షార్టింగ్ అనమాట, అసెండింగ్ డిసెండింగ్ ఫార్మేట్లో మనం డిస్ప్లే చేద్దాం అనమాట. ఓల్డ్ అన్ని పైకి రావాలి, న్యూ అన్ని కిందకి రావాలి. సో ఒకసారి మీరు చూసుంటే ఇక్కడ చూడండి, యూజర్ ఐడి నాకు ఎక్స్ట్రా కీ ఉంది, 18 35. యూజర్ ఐడి ఇంక్రిమెంట్ అవుతూ ఉంది కానీ డిక్రిమెంట్ ఎక్కడ అవ్వాలి, 18 చూడ 18 35 40 42 46 47 49 57 63 ఇలా చూడండి ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. బట్ అది ఎక్కడ డిలీట్ అవ్వట్లేదు కానీ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అంటే హైయెస్ట్ యూజర్ ఐడి కనుక ఉంటే వాళ్ళు లేటెస్ట్గా రిజిస్టర్ అయినట్టు కదా, హైయెస్ట్ యూజర్ ఐడి కనుక ఉంటే వాళ్ళు లేటెస్ట్గా రిజిస్టర్ అయినట్టు, లోయెస్ట్ రిజిస్టర్ ఐడి ఉంటే వాళ్ళు ఓల్డ్ వాళ్ళని. అంటే డిక్రిమెంట్ అంటే డిసెండింగ్ ఆర్డర్ అనమాట. అసెండింగ్ కాదు, ఇది అసెండింగ్ ఆర్డర్, 18 35 ఇది అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే 200 197 అంటే మనకి ఈ ఆర్డర్లో డిస్ప్లే అవ్వాలి, డిసెండింగ్లో డిస్ప్లే అవ్వాలి. సో దీనికోసం ఎలా చేయాలి, దీన్ని మనం రివర్స్లో డేటాను ప్రింట్ చేసుకోవాలి కదా. సో దానికోసమే రివర్స్లో డేటా ప్రింట్ చేయడానికి కోసమే మనకి ఇక్కడ ఏంటంటే 2 మెథడ్స్ ఉంటాయి అనమాట. చిన్నగా అంటే 2 లైన్స్ కోడ్ రాయాలి రెండింటికి, సీరియల్ నెంబర్కి ఒకటి ప్లస్ అది డైనమిక్గా అది జనరేట్ అవడం కోసం. 1 మినిట్ ఉండండి. సో మనకి ఇప్పుడు ఏమవ్వాలి, సీరియల్ నెంబర్ జనరేట్ అవ్వాలి కదా ఆటోమేటిక్గా. సో ఎక్కడ నుంచి జనరేట్ అవ్వాలి, మనకి 1 2 3 నుంచి రావాలి. అందుకని నేను డిఫాల్ట్గా ఒక వేరియబుల్ తీసుకున్నా. ఓకేనా, I0 డిఫాల్ట్గా ఫస్ట్ ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకున్నా, దాని వాల్యూ ఎంత I0 తీసుకున్నా. ఇప్పుడు తీసుకొని ఎవ్రీ టైం ఈ డేటా యొక్క లెంగ్త్ ఎంత ఉంటే మనకి అన్ని సీరియల్ నెంబర్ యాడ్ అవ్వాలి. ఇప్పుడు డేటా ఆఫ్ లెంగ్త్ 40 ఉన్నాయి అనుకోండి, నెంబర్ 40 దాకా యాడ్ అవ్వాలి. 46 ఉంటే 46 యాడ్ అవ్వాలి. అంటే ఇది రిపీట్ అవ్వాలన్నమాట. దానికోసమే మనం ఫర్ ఈచ్ రాస్తాం అనమాట. ఫర్ ఈచ్ అనేది మనకి టీఎస్ కంపెనీలో రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒకటి ఫర్ ఈచ్ తీసుకున్నాను, దిస్ డాట్ ఇక్కడ డేటా కదా, ఈ డేటాకి ఫర్ ఈచ్ అవ్వాలి. అంటే ఆ డేటా ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు రిపీట్ అవుతుంది. దిస్ డాట్ డేటా, ఇప్పుడు ఎంటీ అరే కూడా డిక్లేర్ చేయండి, ఎందుకంటే స్టోర్ అవ్వాలి కదా ఎక్స్ట్రాది. ఎంటీ అరే తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, దిస్ డాట్ డేటా డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ ఎలిమెంట్, అంటే రిపీట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటుంది కదా, ఆ ఎలిమెంట్లో I0 ఉంది. ఇప్పుడు I++ చేసా అంటే I ఏమంత అయింది, 1 అయింది కదా. ఎలిమెంట్ ఆఫ్ ఐడి ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ 1 వెళ్తుంది. ఇప్పుడు I ఎంత ఉంది, 0 ఉంది. 0 నుంచి I++ అయితే I ఎంత అయింది, 1 అయింది. అంటే ఇక్కడ ఐని 1 రిప్రజెంట్ చేస్తుంది.
ఎలిమెంట్ ఆఫ్ ఐడి ఈక్వల్ టు 1 అన్న. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ లోకి అంటే యూజర్ అండర్ స్కోర్ ఎఫ్ నేమ్, యూజర్ అండర్ స్కోర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్ అండర్లోకి ఇంకొక ఎలిమెంట్ యాడ్ అవ్వు. అంటే ఇక్కడ చూడండి స్టేటస్ తర్వాత ఇంకొక ఎక్స్ట్రా కీ యాడ్ అవ్వు, ఐడి కోలన్. మన ఇక్కడ ఏదైతే ఐ వాల్యూ పంపిస్తామో ఐ వాల్యూ అనేది దాంట్లో స్టోర్ అవుతుంది అనమాట. దీంట్లో స్టోర్ అవుతుంది ఎలిమెంట్ ఆఫ్ ఐడి. ఇప్పుడు దీని ఏమవ్వాలంటే ఒక ఎంటీ ఏరియాలో పుష్ చేస్తున్నాం మొత్తాన్ని. ఎలా చూడండి, అంటే నథింగ్ బట్ ఏం చేయట్లేదు మనం. ఇప్పుడు ఈ డేటాను ఇక్కడ ఒక ఎంటీ వేరియబుల్ ఒకటి తీసుకున్నా. ఎందుకు ఎంటీ వేరియబుల్ ఒకటి తీసుకున్నాను అంటే నాకు ఇప్పుడు I0 డిక్లేర్ చేశాను. ఎవ్రీ టైం నాకు లూప్ రిపీట్ అయ్యేటప్పుడల్లా I1 2 3 4 ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క సీరియల్ నెంబర్ అసైన్ అవ్వాలి కదా. అసైన్ అవ్వాలంటే అది ఎరేలో ఒక్కొక్క ఆబ్జెక్ట్, అంటే ఎరేలో ఆబ్జెక్ట్ని మొత్తాన్ని ఏమంటాం, ఒక ఎలిమెంట్ అంటాం. దీని మొత్తాన్ని ఒక ఎలిమెంట్ అంటాం. ఎరేలో ఉన్నవన్నీ ఎలిమెంట్స్ కదా. సో ఈ ఎలిమెంట్కి ఎక్స్ట్రా ఒక కీ యాడ్ అవ్వాలి నీకు అని చెప్తున్నా. సో ఆ కీ నేమ్ నేనేం పెట్టుకున్నా, ఇక్కడ యూజర్ స్టేటస్, యూజర్ పాస్వర్డ్ ఎలా అయితే పెట్టుకున్నానో దానికి ఒక కీ, ఏం కీ ఇచ్చాను, యూజర్ ఐడి, అదే ఐడి అని పెట్టుకున్నా. సీరియల్ నెంబర్, ఐడి అని ఎనీథింగ్. దాన్ని ఏం చేస్తాను, ఒక ఎంటీ ఎర్రల్ తీసుకొని దాన్ని మొత్తాన్ని నాకు ఎవ్రీ టైం 46 ఉంటే 46 టైమ్స్ రిపీట్ అవుతుంది నాకు. ఫర్ ఈచ్ అంటే మీనింగ్ అదే అనమాట. డేటా ఒక లెంగ్త్ని బట్టి రిపీట్ అవుతుంది కదా. సో రిపీట్ అయినప్పుడు మొత్తం 46 నెంబర్స్ జనరేట్ అవుతాయి. అవన్నీ నేను ఒక ఎరేలోకి పుష్ చేసుకున్నాను అనమాట. ఆ పుష్ చేసుకున్న ఎరేలోకి మళ్ళీ మనం ఏం చేయాలి, డేటాను అప్డేట్ చేసుకోవాలి. ఎందుకు డేటాను అప్ చేయాలి, ఇప్పుడు నీకు మొత్తం ఎందులో ఉంది, ఎరేలో ఉంది. బట్ మనకి రిజల్ట్ డాట్ డేటాను కదా మనం ఇక్కడ డిపెండ్ చేసుకుంది. అంటే ఆ సీరియల్ నెంబర్స్ నీకు డేటాలోకి జనరేట్ అవ్వాలి కదా. అందుకని బయటకు వచ్చాక నేను ఆ ఎరే గ్లోబల్ వేరియబుల్ కదా, అంటే ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ డేటాని మళ్ళీ అప్డేట్ చేస్తున్నా, దిస్ డాట్ డేటా ఈక్వల్ టు ఎరే అని. సో ఒకసారి ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా పెట్టండి. ఇది ప్రింట్ అయినాక కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా. సో నేను డైనమిక్ గా ఇక్కడ జనరేట్ చేసే ఐడిని, దిస్ డాట్ డేటా డైనమిక్ గా ఇక్కడ జనరేట్ చేసే ఐడిని కదా. సో ఇక్కడ జనరేట్ చేయాలి, ఏపీఐలో జనరేట్ చేయాలి. అందుకే నాకు ఏపీఐలో డిస్ప్లే అవ్వదు. ఇక్కడ జనరేట్ చేసా కాబట్టి నాకు కంపల్సరీ నేను కన్సోల్లోనే చెక్ చేసుకోవాలి దాన్ని. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేయండి. ఇందాక ఎర్రర్ ఉంది కదా, అది రిపీట్ అయింది. చూడండి 46 వచ్చాయి కదా. ఇప్పుడు 46లో కీస్ ఒక్కొక్క కీ చూడండి, ఎక్స్ట్రా ఐడి అనే కీ యాడ్ అయిందని చెక్ చేద్దాం. యూజర్ ఐడి చూడండి 1, యూజర్ ఎఫ్ నేమ్, లాస్ట్ నేమ్, దీనికి ఐడి 2, దీనికి 3, దీనికి 4 యాడ్ అయింది ఒక్కోదానికి ఒకటి. సో ఇప్పుడు మనం ఇక్కడ సీరియల్ నెంబర్ ప్లేస్లో ఐడి పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఎక్స్ డాట్ ఐడి, ఒక ఎక్స్ట్రా కీ యాడ్ చేశాం కదా ఆబ్జెక్ట్లో, అందుకనే. సో ఎక్స్ డాట్ ఐడి అని పెట్టుకుంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి మీకు ఆటోమేటిక్గా మీకు సీరియల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇది సీరియల్ నెంబర్ జనరేట్ చేసే ప్రాసెస్. సో సీరియల్ నెంబర్ జనరేట్ చేయాలంటే మనకి ఇంకా వేరే చాయిస్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక ఫస్ట్ I0 ఇనిషియలైజ్ చేస్తా, ఎందుకంటే I1 నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. సో ఫస్ట్ దాన్ని డిక్లేర్ చేయాలి కాబట్టి 0తో డిక్లేర్ చేశాను. తర్వాత నాకు నా ఎరేలో నా డేటాలో ఎంత, నా డేటా ఒక లెంగ్త్ని బట్టి మీకు అంటే నా దగ్గర యూజర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అన్ని సీరియల్ నెంబర్స్ నీకు ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. సో అందుకనే డేటాకి ఫర్ ఈచ్ రాస్తాను, ఎందుకంటే డేటాని బట్టే కదా నీకు రిపీట్ అవ్వాల్సింది. సో దిస్ డాట్ డేటా ఫర్ ఈచ్, మనకి ఆ ఎలిమెంట్లోకి ఒక ఎక్స్ట్రా కీ యాడ్ అవ్వాలి. ఆ కీ నేమ్ ఏంటి, ఐడి అనమాట. సో దాని ఒక వాల్యూ ఏ ఉండాలి, ఐడి వెళ్తుంది, ఐడి కోలన్ 1 2 3 అలా రావాలి కదా. దాని ఒక వాల్యూ ఐ అంటే ఏంటి, మనకి ఆల్రెడీ 0 ఉంది, ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ అవుతుంది లూప్ రిపీట్ అయినప్పుడల్లా. సో నెక్స్ట్ I1 అవుతుంది, 1 అవగానే ఆ 1ని ఎలిమెంట్ ఐడిలోకి స్టోర్ చేసుకుంటుంది. వచ్చిన ఈ ఎలిమెంట్ మొత్తాన్ని ఎందులోకి పుష్ చేస్తున్నా, ఎరేకి పుష్ చేస్తున్నా. ఎంటీ ఎరే ఒకటి తీసుకున్నా, దానికి పుష్ చేస్తున్నా. సో దానికి మొత్తాన్ని మళ్ళీ డేటాలోకి ఎందుకు పుష్ చేశాను, ఆల్రెడీ నేను డేటాని డిక్లేర్ చేసుకున్నా కాబట్టి డేటాలోకి మళ్ళీ దాని మొత్తాన్ని పుష్ చేసుకున్నా. ఓకేనా, అందుకని నాకు ఇక్కడ 1 2 3 4 5 6 7 వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాను నేను, ఈ లాస్ట్ ఉన్న వాళ్ళు మనకి స్టార్టింగ్లో రావాలి, ఫస్ట్ లాస్ట్ రిజిస్టర్ అయిన వాళ్ళు స్టార్టింగ్లో ఉండాలి. అంటే న్యూ రిజిస్ట్రేషన్స్ మనకి న్యూలో కనిపించాలి. దానికోసం మనం సార్టింగ్ యూజ్ చేయాలన్నమాట. సార్టింగ్ ఎందుకు యూజ్ సార్టింగ్ దేని బట్టి చేయాలి అంటే, ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ యూజర్ ఐడి బట్టే కదా నేను చెప్పాను ఇందాక. హైయెస్ట్ ఐడి ఎవరికైతే ఉందో వాళ్ళు లేటెస్ట్గా రిజిస్టర్ అయిన వాళ్ళు అని చెప్పాను కదా. అంటే 200 అనేది లేటెస్ట్గా రిజిస్టర్ అయింది. అంటే యూజర్ ఐడితో మనం కంపేర్ చేసుకోవాలి.
యూజర్ ఐడి కనుక గ్రేటర్ దాన్ ఉంటే ఇది ముందుకు పుష్ అవ్వు, ఇది బ్యాక్కి రాలి. సో యూజర్ ఐడితో చేయాలి. సో ఇది ఎప్పుడు చేస్తున్నా అంటే నేను ఈ ఐడి జనరేట్ అవ్వకముందు చేస్తున్నా. ఐడి జనరేట్ అయినాక చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఐడీస్ మిస్ మ్యాచ్ అవుతాయి, 1 2 3 మిస్ మ్యాచ్ అవుతాయి. అందుకని ఐడీస్ జనరేట్ అవ్వకముందు చేస్తున్నా. చూడండి, దిస్ డాట్ డేటా డాట్ షార్ట్ ఆఫ్ ఏ కామ బి, ఇది షార్టింగ్ మీకు ఫంక్షన్ జావాస్క్రిప్ట్ లో వచ్చింది, సేమ్ ఫంక్షన్ అనమాట. రిటర్న్ యూజర్ ఐడి ఈక్వల్ టు ఏ డాట్ యూజర్ ఐడి. అంటే ఈ రెండు ఏమవుతుంది, షార్ట్ అయ్యి మీకు మైనస్ అయ్యి మీకు కనిపిస్తుంది అనమాట. కావాలంటే మీకు జావాస్క్రిప్ట్ లో ఎరే మెథడ్స్ వచ్చినప్పుడు ఎరే సార్టింగ్ ఒకటి చెప్పుకుంటాం, ఫర్ ఈచ్ తో చెప్పాం, ఇటరేషన్స్ అనే కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట. అది సార్టింగ్, అది చెక్ చేసుకుంటాం ఒకసారి. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ రీచ్ అయిన వాళ్ళు వస్తుంది. ఇదే కనుక ఈ సార్టింగ్ కనుక మీరు ఆఫ్టర్ ఇది ప్రింట్ అయినాక కనుక చేస్తుంటే, ఎప్పుడు ఐడి జనరేట్ చేసినాక కనుక చేస్తుంటే, ఒకసారి మళ్ళీ చూడండి, చూడండి రివర్స్ వచ్చే సీరియల్ నెంబర్స్. ఎవరు డేటా రిపీట్ అయినా వాళ్ళకి ఫస్ట్ 1 యాడ్ అవ్వాలి కదా. ఇలా రివర్స్ రాకూడదు అంటే మీరు ఏం చేయాలి, జనరేట్ చేయకముందు మీరు సార్ట్ చేయండి. ఎందుకంటే సార్ట్ అయిన దాన్ని బట్టి మీకు డేటా యాడ్ అవుతుంది. జనరేట్ చేశాక అంటే రివర్స్ అవుతుంది కదా. అంటే మీకు ఈ జనరేటింగ్ ఎక్కడ చేస్తున్నారు, మీ ఓన్గా చేస్తున్నారు, ఏపీలో చేయట్లేదు. బట్ ఈ సార్టింగ్ అనేది ఏపీఐ నుంచి చేస్తున్నారు. ఏపీఐ యొక్క కీని బట్టి, ఇది ఏపీఐ కీ కదా యూజర్ ఐడి అని, డిఫాల్ట్గా మనకి ఏపీఐ నుంచి వస్తుంది. సో దానికోసం ఈ సార్టింగ్ అనేది ఏమో ముందు చేయండి, ఎందుకంటే ఏపీఐ నుంచి వస్తున్న డేటా మనకి ముందు మ్యానిపులేట్ అవ్వదు కాబట్టి. తర్వాత మ్యానిపులేట్ చేస్తున్నాం, ఐడి అనే ఎక్స్ట్రా యాడ్ చేసి డేటాని మనం మారుస్తున్నాం కాబట్టి తర్వాత దానికి ముందే చేసేసేయండి షార్టింగ్ అనేది. ఓకేనా, ఇంకింతే. దిస్ ఈస్ ద గెట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ ఈ డిలీట్ బటన్ పెట్టా కదా, ఇప్పుడు ఈ డిలీట్ క్లిక్ చేస్తే నాకు ఒక యూజర్ డిలీట్ అవ్వాలి. ఇది క్లిక్ చేస్తే యూజర్ డిలీట్ అవ్వాలి. ఎలా డిలీట్ చేయాలి, ఇప్పుడు గెట్ అయితే చేసేసాము. సో డిలీట్ చేసినప్పుడు యూజర్ డిలీట్ అవ్వాలి అంటే ఓన్లీ 1 ఛాన్స్ ఏంటంటే, ఇక్కడ మనకి ఇక్కడ కూడా వీళ్ళు డిలీట్ అయిపోయి ఇస్తారనమాట. చూడండి, అన్నిటికీ ఏపీఎస్ఏ డిలీట్ యూజర్. మెథడ్ ఏంటి, పోస్ట్ మెథడ్. పోస్ట్ మెథడ్ అంటే మనం డేటాను పంపాలి కదా, అంటే పారామీటర్స్ ఉంటాయి కదా కంపల్సరీ. సో పారామీటర్ ఏంటి, యూజర్ ఐడి అంట. యూజర్ ఐడి, ఈ పర్సన్ యొక్క యూజర్ ఐడి ఏంటి తెలుస్తుందా మనకి, ఆ పర్సన్కి ఏ యూజర్ ఐడి ఏందో తెలుస్తుంది. ఎందుకు అంటే ఒకసారి డేటాబేస్ ఇక్కడ చూడండి, ఏపీఐ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్కి యూజర్ ఐడి ఉంది కదా. అంటే వాళ్ళు ఏమంటున్నారు, మీరు క్లిక్ చేసినప్పుడు నాకు ఈ క్లిక్తో నాకు ఒకసారి ఆ యూజర్ ఐడిని పంపండి ఏపీఐకి, మీరు ఎవరైతే యూజర్ని డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ ఐడిని పంపండి అంటున్నారు. ఎందుకు యూజర్ ఐడి అడుగుతున్నారు, ఈమెయిల్ అడగదు, ఫోన్ నెంబర్ అడగొచ్చు కదా, ఎల్ నేమ్ అడగొచ్చు కదా, ఎఫ్ నేమ్ అడగొచ్చు కదా. నీ నేమ్ చెప్పు, నీ నేమ్లో ఉన్న డేటాను డిలీట్ చేస్తా, నీ నేమ్తో ఉన్న డేటాను డిలీట్ చేస్తా అంటారు. బట్ ఇప్పుడు నీ నేము నీ ఫ్రెండ్ నేమ్ సేమ్ అవ్వచ్చు, మనం చెప్పలేం. నేమ్స్ ఆర్ నాట్ యూనిక్ టు కదా. నీది నీ ఫ్రెండ్ ఒకే నేమ్ అవ్వచ్చు కదా, నీది నీ ఫ్రెండ్ ఒకే పాస్వర్డ్ అవ్వచ్చు కదా, పెట్టుకుంటారు కదా. ఈమెయిల్స్ అంటే యూనిక్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఈమెయిల్స్ అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్స్తో కంపేర్ చేయకూడదు ఎప్పుడు మనం. ఓకేనా, స్ట్రింగ్స్తో కంపేర్ చేస్తే ఏమవుతుందంటే మనకి డాట్ లెంగ్త్ మనం ఎగ్జాక్ట్ కంపేర్ చేయలేము అనమాట. లెటర్స్ని కంపేర్ చేయలేము మనం, నెంబర్స్ని మనం కంపేర్ చేయొచ్చు. సో నెంబర్స్ని కంపేర్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ యూనిక్గా ఏదైతే ఉందో ఒక పర్సన్కి దాన్ని బేస్ చేసుకొని మనం డిలీట్ అనే ఆపరేషన్ చేయాలి. సో ఇక్కడ యూనిక్గా చూసుకుంటే మనకి ఈమెయిల్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, ఐడి ఉంది. సో 3 ఉన్నాయి. బట్ ఈజీగా దేంతో అయిపోయింది, ఐడితో అయిపోతుంది, సింగిల్ నెంబర్ కాబట్టి. ఫోన్ నెంబరు ఈమెయిల్తో అలా చేయకూడదు. కానీ అది పిహెచ్పి వాళ్ళ మీద బేస్ అయి ఉంటుంది. మనం రాసిన పిహెచ్పి వాళ్ళు ఏమడిగారు, యూజర్ ఐడిని పంపండి అన్నారు. సో దట్ ఈస్ ద కేస్, మనం యూజర్ ఐడిని సెండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు యూజర్ ఐడి సెండ్ అవ్వాలి. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు యూజర్ ఐడి సెండ్ అవ్వాలి కదా. అప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు సెండ్ అవ్వాలంటే మనం ఇప్పుడు బటన్ క్లిక్ అంటున్నాను అంటే then we need to bind the event, right? So I am writing the event binding. Click. సో ఈవెంట్ బైండింగ్ కదా, డిలీట్. సో డిలీట్ 1 పెట్టండి. ఓకేనా, అంటే ప్రీడిఫైన్ కీస్ వాడమాకండి, ఆ ఈవెంట్స్ వర్క్ అవ్వవు ఒక్కొక్కసారి మీకు. డిలీట్, యాడ్ ఇలా అంటే డిలీట్, పోస్ట్, అప్డేట్ ఇవన్నీ ఏంటంటే మీకు మెథడ్ నేమ్స్ అనమాట. ఆ మెథడ్ నేమ్స్ యూజ్ చేయకూడదు. ఆ మెథడ్ నేమ్స్ ఎలా తెలుస్తాయి, మా మెథడ్స్ ఉన్నాయా లేవా అనేది ఇక్కడ ఒకసారి చూడండి.
ఇక్కడ మీరు ఇందాక ఒకటి రాయండి, దిస్ డాట్ గెట్ దిస్ డాట్ http డాట్, ఇక్కడ చూడండి డిలీట్ పైన ఉంది, గెట్ హెడ్ డిజైన్ మెథడ్స్ కదా, ఈ మెథడ్ నేమ్స్ యూజ్ చేయమాకండి, ఓకేనా. అందుకని ఇక్కడ నేను ఏం చేశాను, డిలీట్ 1 అని పెట్టా, ఎందుకంటే డిలీట్ అని రాస్తాను కదా మెథడ్ అవుతుంది కదా, ఫంక్షన్ అవ్వదు కదా, అందుకని. సో మెథడ్ రాయమాకండి, మెథడ్ అలాంటి ప్రీడిఫైన్డ్ ఉన్నవి మీరు తీసుకోమాకండి, ఫంక్షన్ నేమ్ మార్చుకోండి. సో ఇది క్లిక్ చేసినప్పుడు నాకు అలర్ట్ రావాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ బైండ్ చేశా కదా, ఈ ఫంక్షన్ ఎక్కడ క్లోజ్ అయిందో చూసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ క్లోజింగ్ ఎక్కడ ఉంది, ఓపెనింగ్ ఎక్కడ ఉంది అని చెక్ చేసుకోండి, లేకపోతే మీకు అర్థం కాకపోతే కామెంట్స్ పెట్టుకోండి. గెట్ యూజర్స్ ఏపీఐ స్టార్ట్స్, ఇలా మీరు కమెంట్స్ పెట్టుకోండి, అంతేగాని ఫంక్షన్స్ని క్లమ్జీ చేసి రాయమాకండి, ఎందుకంటే ఇప్పుడు దీంట్లోనే 5 to 6 ఫంక్షన్స్ వస్తాయి సింగిల్ పేజ్లోనే, ఓకేనా. ఇక్కడ గెట్ అయిపోయింది కదా, గెట్ యూజర్స్ ఏపీఐ ఎండ్స్, ఓకేనా. నెక్స్ట్ డిలీట్ స్టార్ట్ అవుతుంది కదా, ఇలా రాసుకోండి, డిలీట్ ఏపీఐ స్టార్ట్స్, ఓకే, మీకు క్లియర్గా ఉంటుంది. ఇలా రాయకపోతే మీకు ఏమవుతుంది అంటే నెక్స్ట్ యాడ్ వస్తుంది, అప్డేట్ వస్తుంది, చాలా ఏపీఐస్ వస్తాయి, అప్పుడు మీకు ఒకే దాంట్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ వస్తాయి, యూ కెన్ కన్ఫ్యూజ్ అనమాట, స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ స్టార్ట్ అయింది కదా, ఈ ఫంక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఫంక్షన్తో నేను రాస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దిస్ డాట్ http డాట్ మెథడ్ ఏంటి, మెథడ్ ఇక్కడ మనకు డిలీట్ చేస్తున్నాం కాబట్టి డిలీట్ అని మెథడ్ వాడకూడదు, ఇక్కడ మీకు వాళ్ళు మెథడ్ ఏమి ఇచ్చారు, ఆ మెథడ్ని బేస్ చేసుకుని యూజ్ చేయాలి. ఇక్కడ వాళ్ళు మెథడ్ ఏమి ఇచ్చారు, పోస్ట్ ఇచ్చారు, డిలీట్ చేస్తున్నాం కాబట్టి డిలీట్ యూజ్ చేయాలన్న రూల్ ఏం లేదు, వాళ్ళకి ఏపీఐ ఇచ్చినప్పుడు మీకు మెథడ్ ఏదైతే ఇచ్చారో అదే యూజ్ చేయాలి. మెథడ్ పోస్ట్కి ఏం పారామీటర్స్ ఉంటాయి, 2 పారామీటర్స్ ఉంటాయి, ఫస్ట్ వన్ ఇస్ ద యుఆర్ఎల్, సెకండ్ వన్ ఇస్ ద డేటా కదా. ఫస్ట్ మన యుఆర్ఎల్ ఏంటి, వెల్కమ్ ద కామన్ కదా, అంతవరకు కామన్గా పెట్టండి. తర్వాత డిలీట్ యూజర్స్ ఇది కదా, ఇక్కడ ఏం చేయాలి, డేటా అనమాట. సో డేటా కదా, ఆ డేటా ఎక్కడుంది, ఇప్పుడు డేటాను పంపాలి మనం. ఇప్పుడు డేటా అంటే ఏ డేటాను పంపుతున్నారు వాళ్ళు, మనల్ని యూజర్ ఐడి పంపుతున్నారు, మన దగ్గర ఇప్పుడు యూజర్ ఐడి లేదు, ఎక్కడుంది, ఇప్పుడు ఎవరిని క్లిక్ చేస్తున్నాం అదే తెలుస్తుంది, ఎవరిని క్లిక్ చేస్తున్నాం అంటే ఈ క్లిక్ చేసే టైంలోనే మనం తెలుసుకోవాలి ఎవరిని క్లిక్ చేస్తున్నాడు ఈ పర్సన్ అని. సో ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం, ఆర్గ్యుమెంట్లో ఏం చేస్తున్నా, ఎక్స్ డాట్ యూజర్ ఐడి ఉంది కదా, యూజర్ ఐడిని ఆర్గ్యుమెంట్లో పాస్ చేస్తున్నా. ఎలా మనకి ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, అంటే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం, డేటాని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర నుంచి అంటే బయట ఉన్న డేటాని ఫంక్షన్ లోపలికి తీసుకెళ్ళడానికి ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ నాకు ఇక్కడ ఉన్న ఎవరైతే మనకి ఈ టీఆర్ ప్రింట్ అయ్యేటప్పుడు ఈ యూజర్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఐడి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా మనకి, సో వాళ్ళ ఐడి పంపిస్తున్నాను, సో ఎక్స్ డాట్ యూజర్ ఐడి అనమాట. సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నా అంటే ఫంక్షన్ రిసీవ్ చేసుకోవాలి కదా, ఎక్కడ రిసీవ్ చేసుకుంటుంది, ఫంక్షన్ ఇది పారామీటర్ కదా, ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ పాస్ చేసుకోవచ్చు కదా, ఐడిని పాస్ చేశాను, ఇది అసలు వెళ్తుందా లేదా అని తెలుసుకోవాలంటే జస్ట్ ఇది ఏం చేస్తారంటే ఈ కామెంట్లో పెట్టి ఎవరిని క్లిక్ చేస్తే వాళ్ళ ఐడి వస్తుందా లేదా చెక్ చేసుకుంటే మీరు console.log ఆఫ్ ఐడి పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ ఐడి ఎందుకు పెట్టాను, ఇక్కడ యూజర్ ఐడి పెట్టాను కదా, అంటే ఇది డమ్మీ డేటా అనమాట, అంటే ఈ పర్టికులర్ వాల్యూ వచ్చి దీన్ని రిఫర్ చేస్తున్నాం, ఈ ఐడి అనేది ఆ యూజర్ ఐడిని రిఫర్ చేస్తున్నాం. ఇక్కడ ఐడి కాకపోతే మీరు ఎక్స్ అని పెట్టుకోండి, దట్స్ యువర్ విష్ అనమాట, ఇక్కడ మీరు ఏది పెట్టుకుంటారనేది మీ ఇష్టం, ఓకేనా. ఐడి పెట్టుకోవాలనే రూల్ ఏం లేదు, ఎక్స్ పెట్టుకున్నారు, ఓకే. ఇక్కడ చూడు, ఇప్పుడు ఈ అశోక్ అనే అతనికి ఐడి ఎంత, యూజర్ ఐడి ఎంత ఒకసారి చూసుకుందాం, లాస్ట్లో ఉంది ఇదే కదా అశోక్ రెడ్డి అతను, ఇతని ఐడి ఎంత, యూజర్ ఐడి 200, ఇప్పుడు నేను క్లిక్ చేస్తే 200 రావాలి, అందుకని అడిగింది మన యూజర్ ఐడియే కదా సెండ్ చేయమంది. సో ఇప్పుడు నేను ఈ డిలీట్ క్లిక్ చేసి నాకు 200 రావాలి, ఎందుకు 200 రావాలి, ఇది క్లిక్ చేసినప్పుడు దీని ఒక ఆన్ క్లిక్ ఈవెంట్లో నేను ఒక ఈవెంట్ రాసి ఆ ఈవెంట్కి నేను ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేశా కదా,
ఆర్గ్యుమెంట్ పాస్ చేసేటప్పుడు దాన్ని ఇక్కడ నేను ఆ ఫంక్షన్ గెట్ చేసి ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ చేశా, దానికి నేను ఈ ఫంక్షన్ గెట్ చేసుకొని దానికి కన్సోల్లో పెట్టాను. సో ఆ డేటాను గెట్ చేసుకోండి. సో కంపల్సరీ నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఆ వాల్యూ అయితే రావాలి కదా, క్లిక్ చేసేటప్పుడు రావాలి, ఎందుకంటే క్లిక్ చేసేటప్పుడే కదా నా ఫంక్షన్ కాల్ అయింది డిలీట్ అనేది. 200 వచ్చిందా? క్లిక్ చేస్తున్నా నాకు ఐడీస్ మారుతున్నాయా? సో ఎవరు క్లిక్ చేస్తే వాళ్ళ యూజర్ ఐడి వస్తుందా? ఇప్పుడు యూజర్ ఐడి మనం ఏపీకి అపెండ్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు యూజర్ ఐడిని ఏపీకి అపెండ్ చేయాలి. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఈ ఐడి కాదు, ఇప్పుడు మనకి ఎక్స్లో ఉంది కదా, ఇది ఇక్కడ ఎక్స్ అని పెట్టండి. ఎక్స్ నేను పంపిస్తున్నాను డాట్ సబ్స్క్రైబ్. మనకి రిజల్ట్ వస్తుంది కదా అక్కడ నుంచి, డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ ఆర్ నో ఇన్పుట్, మనకి మీకు యూజర్ ఐడి పంపలేదు, లేకపోతే ఈ డేటాబేస్లో లేదు, యూజర్ అనేవాడు లేడు డేటాబేస్లో, ఈ ఐడితో ఎవరు లేరు అంటప్పుడు మనకి ఏదో ఒక రిజల్ట్ అయితే వస్తుంది కదా. రిజల్ట్ కోలనేని result dot any, these are arrow function and ఇదన్నమాట కదా. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిజల్ట్ డిలీట్ అయిందో లేదు తెలియాలి కదా, అందుకని కన్సోల్లో రిజల్ట్ పెట్టాను అనమాట. లేదు రిజల్ట్ వద్దు అంటే యూ కెన్ చెక్ ఇన్ ద నెట్వర్క్ ఆల్సో. నెట్వర్క్ చెప్పడం మర్చిపోతున్నా, ఒకసారి మీరు నెట్వర్క్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే ఫంక్షన్స్ కాల్ చేశారు చూడండి, ఇందాక యూజర్స్ కాల్ చేశారు కదా, మీరు ఏదైతే కాల్ చేస్తారో ఆ ఫంక్షన్స్ అన్ని నెట్వర్క్లో ఉంటాయి. మీకు పోస్ట్ ఒకటే నెట్వర్క్లో ఉండదు. మీరు ఏపీఐస్ ఏవైతే యూజ్ చేస్తారో అవన్నీ మీరు నెట్వర్క్లో చెక్ చేసుకోవచ్చు. గెట్కి ఎఫ్ డేటా ఉండదు, ఎందుకంటే గెట్ని మీరు పంపించట్లేదు కదా, ఇక్కడ ఫార్మ్ డేటా ఉండదు గెట్కి. ఇక్కడ గెట్కి మీరు ప్రివ్యూలో రెస్పాన్స్ చూసుకోవచ్చు, అక్కడ నుంచి వచ్చే రెస్పాన్స్. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా. ఫస్ట్ ఎవరిని డిలీట్ చేద్దాం, ఫస్ట్ రీస్టైన్ ఇక్కడ ఉంది కదా అశోక్, దీన్ని డిలీట్ చేద్దాం. చూడండి డిలీట్ ఎస్టీ యూజెస్, ఏపీఐ కాల్ అయింది కదా, నో ఇన్పుట్ డేటా నో డేటా రిసీవ్డ్ అంట. నో డేటా రిసీవ్డ్ అంటే ఏంటి, నువ్వేం పంపలేదు అని చెప్తుంది. ఒకసారి హెడర్స్లో చూద్దాం. చూడండి 200. ఇప్పుడు మనం డేటాను పంపుతున్నామంటే అది ఏ డేటా ఏ ఫార్మాట్లో అడగాలి, ఏ ఫార్మాట్లో పంపాలి, ఫార్మ్ డేటాలో పంపాలి కదా. వీళ్ళు మర్చిపోయారు ఇక్కడ ఫార్మ్ డేటా అని రాయటం, నేను కూడా దానికి గమనించలేదు. ఫార్మ్ డేటాలో పంపించాలన్నమాట డేటా అనేది. ఓకేనా. సో దానికోసం ఇక్కడ నేను ఫార్మ్ డేటా పంపాలంటే ఫార్మ్ డేటా క్రియేట్ చేయాలి కదా. సో ఒక డేటా కాన్స్టెంట్ డేటా ఈక్వల్ టు డేటా 1 పెట్టుకుందాం. డేటా 1 ఈక్వల్ టు న్యూ ఫార్మ్ డేటా. ఓకే, దిస్ దన్ ఫంక్షన్. సో డేటా 1 డాట్ అపెండ్ ఆఫ్, అపెండ్కి 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటేమో ఇక్కడేమో కీ ఉంటుంది, ఇక్కడ వాల్యూ ఉంటుంది. కీ ఏంటి, యూఐడి. యూఐడిలోకి ఏం పంపాలి, ఎక్స్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని ఎక్కడ అపెండ్ చేయాలి, ఇక్కడ అపెండ్ చేయాలి. ఓకేనా. డబుల్ కోట్స్ పెట్టండి, దిస్ ఇస్ నాట్ వేరియబుల్ కదా. సో ఎక్కడ ఏపీఐలో మిస్టేక్ ఉన్నా మీరు ఇక్కడ నెట్వర్క్లో చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుద్ది అనమాట, వాళ్ళు అసలు ఎందుకు ఏపీఐ వర్క్ అవ్వట్లేదు అనేది. ఓకేనా. నెట్వర్క్లో చూసుకోకుండా డేటా రావట్లేదు, డేటా యాడ్ అవ్వట్లేదు, డేటా గెట్ అవ్వట్లేదు అని చేయకూడదు. మనం ఫస్ట్ నీట్ చెక్ ఇన్ నెట్వర్క్ అనమాట. ఏపీఐస్ యూస్ చేస్తున్నారంటే మనం ఫస్ట్ నెట్వర్క్లో చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి డిలీట్ కొడతాను, ఏపీఐ కాల్ అవ్వలేదు. యూజర్ ఎనీ ఎర్రర్, యూఐడి ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, అది స్ట్రింగ్ కదా, అప్డేట్ అవ్వలేదు పేజ్. చూడండి డేటా డిలీట్ సక్సెస్ఫుల్లీ. ఇది క్లిక్ చేయండి, డిలీట్ యూజర్స్ క్లిక్ చేసినప్పుడు కింద యూఐడిలో 200 వెళ్తుందంటే ఇక్కడ యూజర్ డిలీట్ సక్సెస్ఫుల్లీనా. ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూడండి ఇది కదా మనం డిలీట్ చేసింది, ఫస్ట్ది. రీఫ్రెష్ చేయండి, చూడండి పోయింది అది. లేదు ఇలా అన్నీ ఇలా ఉన్నాయి అంటే నాకు ఏది డిలీట్ అయిందో అర్థం కావట్లేదు అంటే ఇక్కడ ఎవరిదైనా యూనిక్ ఉంటే వాళ్ళకి తీసుకోండి. ఇక్కడ చూడండి వంశీ అని అయితే ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇలా 45 ఉన్నాయి. ఇప్పుడు ఇది డిలీట్ చేస్తాను లాస్ట్ది. ఓకేనా. లాస్ట్కి వెళ్ళండి, 44 ఉంటాయి. డిలీట్ అయిందా, బట్ అది డిలీట్ అయిందా లేదా అనేది నాకు ఫస్ట్ థింగ్ మెసేజ్ రావట్లేదు,
ఫస్ట్ నేను డిలీట్ అయ్యేటప్పుడు నాకు కన్ఫర్మేషన్ అడగట్లేదు, సెకండ్ నాకు మెసేజ్ రావట్లేదు, అండ్ దెన్ డిలీట్ అవ్వగానే నాకు పేజ్ కూడా అప్డేట్ అవ్వట్లేదు, నేను ఓన్గా రీఫ్రెష్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ 3ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, డిలీట్ అవ్వగానే ఫస్ట్ నాకు ఏదైనా డేటా డిలీట్ అయితే ఆటోమేటిక్గా నాకు ఆ మెసేజ్ అనేది రావాలి. ఫస్ట్ డిలీట్ అయ్యే ముందు నన్ను దే వాంట్ టు ఆస్క్ మీ ద కన్ఫర్మేషన్ వెదర్ యూ వాంట్ టు డిలీట్ ఆర్ నాట్ అని ఒక కన్ఫర్మేషన్ రావాలి. సో దానికోసం ఏం చేయాలి, ఆర్ యూ ష్యూర్ వాంట్ టు డిలీట్ అని ఒక మెసేజ్ మనం చూపించాలన్నమాట. సో ఇది ఈ డిలీటింగ్ అనేది జరిగేటప్పుడు, అంటే డిలీటింగ్ వర్క్ అయ్యేటప్పుడు ఇక్కడే కదా మనకి ఏదైనా డిలీటింగ్ జరుగుతుంది, ఈ ఏపీ వల్లే కదా. సో ఏపీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఫస్ట్ డిలీట్ అవ్వాలో లేదో కన్ఫర్మేషన్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే డిలీట్ చేయాలనుకున్నావో ఆ పర్టికులర్ నేమ్ని, అప్పుడు నీకు ఏపీ కాల్ అవ్వాలి కదా. సో ఇఫ్ కన్ఫర్మ్ ఆర్ యూ ష్యూర్ వాంట్ టు డిలీట్ అంటే దీని మీనింగ్ కన్ఫర్మ్, ఇది ఒక అలర్ట్ అనమాట. జావా స్క్రిప్ట్ అలర్ట్స్ కూడా ఇలా డిస్ప్లే చేయొచ్చు. అంటే ఇది ట్రూ అయితేనే మీకు డిలీట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నారు. ఇఫ్ కన్ఫర్మ్ ఆర్ యూ ష్యూర్ వాంట్ టు డిలీట్, ఓకే ఇక్కడ డిలీట్ కొడుతున్నాను చూడండి. ఆర్ యూ ష్యూర్ వాంట్ టు డిలీట్, క్యాన్సిల్ కొట్టాను. క్యాన్సిల్ కొడితే ఇక్కడ నీకు ఫస్ట్ టైం ఉంది అశోక్ రెడ్డి ashok@gmail.com ఉంది, అది ఉండదు చూడండి. క్యాన్సిల్ కొట్టాను, ఒకసారి రీఫ్రెష్ చేయండి, అది ఉంటుంది. ఎందుకంటే క్యాన్సిల్ కొట్టా, డిలీట్ అవ్వలే, ఉంది కదా. ఇందాక ఎంత ఉన్నాయి, 44 ఉన్నాయి, 44 యాస్టీస్ ఉన్నాయి. దీన్ని డిలీట్ చేయండి, ఒకసారి రీఫ్రెష్ చేయండి, పోయింది కదా అలా. సో ఇప్పుడు డిలీట్ అయింది కదా, డిలీట్ అవ్వగానే ఆ మెసేజ్ ఎక్కడైనా మెసేజ్ చూపిద్దాం డిలీట్ అయింది అని, ఓకేనా, యూ డిలీటెడ్ దిస్ అని. సో సో ఇప్పుడు నాకు మెసేజ్ చూపించాలి దట్ డిలీట్ అవుతుంది ఇక్కడ అని. సో డిలీట్ అవుతున్న మెసేజ్ చూపించాలి అంటే ఎక్కడన్నా చూపిద్దాం, డిలీటెడ్ సక్సెస్ఫుల్గా నాకు మెసేజ్ ఇక్కడ చూపిద్దాం, ఇక్కడ టేబుల్ పైన చూపిద్దాం. ఎందుకంటే ఎక్కడ చూపించలేం, ఇక్కడ ఎక్కడన్నా చూపించడానికి కూడా పాసిబిలిటీ లేదు. సో టేబుల్ పైన డిలీటెడ్ అని చూపిద్దాం. సో చూపించడానికి ఇక్కడ చూడండి చూపించాలి కదా. ఇప్పుడు ఒకసారి ఈ రిజల్ట్ లో అసలు ఏమొస్తుందో చూద్దాం. డిలీట్ అయితే రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ లో వచ్చిన దాన్ని బట్టి మనం మెసేజ్ ఏ కీలో వస్తుంది దాన్ని బట్టి చూపిద్దాం అనమాట, ఓకేనా. డిలీట్ చేయండి, దీన్ని కూడా కన్సోల్ వస్తుంది కదా. స్టేటస్ 1 అయితే మెసేజ్ వస్తుంది, మళ్ళీ ఒకసారి దాన్ని డిలీట్ చేద్దాం. ఆల్రెడీ డిలీట్ అయిపోయింది కదా. స్టేటస్ 0 అయితే నో కేటగిరీస్ టు డిలీట్. సో ఇక్కడ స్టేటస్ 1 0 అయితే మనకి 1 అయితే ఎర్రర్ మెసేజ్ రావట్లేదు, 1 అయితే సక్సెస్, 0 అయితే ఎర్రర్ మెసేజ్, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. సో దానికోసం ఏం చేస్తానంటే ఆల్రెడీ మీకు ఆ రిజిస్ట్రేషన్ చెప్పినప్పుడు చెప్పాను కదా. సో మీరు కలర్స్ ద్వారా కలర్స్ ఉంటాయి, కలర్స్ తీసుకోవడం ఎలా, మెసేజ్ డిస్ప్లే అయ్యడం ఎలా. సో నేను అవే తీసుకుంటున్నాను. సో ఇక్కడ కలర్ని లోడ్ చేశాను, కలర్స్ లోడ్ చేసి ఆన్లోడ్లో కూడా దాన్ని లోడ్ చేస్తున్నా. సో లోడ్ చేసి దాన్ని కూడా ఇప్పుడు ఇఫ్ స్టేటస్ ఈక్వల్ టు 1 అయితే కలర్ రెడ్ అప్లై అవ్వాలి కదా. సో సేమ్ అది కూడా ఇక్కడ రాస్తున్నాను అనమాట. స్టేటస్ ఈక్వల్ టు 1 అయితే ఇప్పుడు రిజల్ట్ డాట్ స్టేటస్ కనుక ఏ కాదు మనకి రిజల్ట్ కదా, ఇక్కడ రిజల్ట్ డాట్ స్టేటస్ కనుక 1 అయితే ఇది అప్లై అవ్వాలని రాస్తాం. ఇది అందులో కామన్ థింగ్ అనమాట. సో మెసేజ్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఇక్కడ సో రిజల్ట్ డాట్ మెసేజ్. సో ఈ మెసేజ్ ఎక్కడ అపెండ్ చేద్దామన్నాను, టేబుల్ పైన చేద్దామన్నాను, అంటే టేబుల్ స్టార్ట్ అయ్యేటప్పుడు చేద్దామన్నాను. సో టేబుల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ మెసేజ్ని చేస్తున్నాను, ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. సో ఏదో ఒక ట్యాగ్లో పీ ట్యాగ్లో చేద్దాం, పీ ట్యాగ్లో దాన్ని అపెండ్ చేస్తున్నా. ఓకే ఇప్పుడు మెసేజ్ కదా, ఎంఎస్జి ఎన్జి క్లాస్ మెసేజ్ని అపెండ్ చేస్తున్నా.
సో ఇదేంటి ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, కలర్ ఇవ్వాలి కదా అక్కడ, కలర్ సిఎల్ఆర్. సో కలర్ ని నేను అపెండ్ చేస్తున్నాను అనమాట. చూడండి డిలీట్ అయినప్పుడు నీకు ఇక్కడ యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ, మళ్ళీ అదే యూజర్ని నేను అలా డిలీట్ అయిన యూజర్ని డిలీట్ చేస్తుంటే నో యూజర్ టు డిలీట్ అనమాట. సో ఇప్పుడు డిలీట్ అవ్వగానే నాకు ఈ టేబుల్ కూడా అప్డేట్ అయిపోవాలి. ఇప్పుడు నేను ఈ పర్సన్ డిలీట్ చేశాను, ఈ పర్సన్ ఇప్పుడు చూడండి ఈ 35 అనే మెయిల్ ఐడితో ఉన్న అతన్ని డిలీట్ చేశాను, యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. బట్ ఇది రీఫ్రెష్ అవ్వట్లేదు. రీఫ్రెష్ అవ్వకపోతే అక్కడ ఏమైంది, ఈ డేటా 35తో ఉన్న డేటా ఆల్రెడీ డేటాబేస్ డిలీట్ అయింది, బట్ మనకి ఇక్కడ టేబుల్ అప్డేట్ అవ్వలేదు. ఒకసారి రీఫ్రెష్ డిలీట్ చేయండి, మళ్ళీ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డిలీట్ అవ్వలేదు, డిలీట్ అయింది అది అని చెప్తుంది. ఒకసారి రీఫ్రెష్ చేయండి, రీఫ్రెష్ చేస్తే మళ్ళీ ఉండదు. 35, 38 మెయిల్ ఐడీస్ ఉన్న వాళ్ళు చూడండి, రీఫ్రెష్ చేస్తే రారు. బట్ ఆ టేబుల్ ఏమైంది, డిలీట్ అవ్వగానే టేబుల్ అప్డేట్ అవ్వాలి. సో దానికోసం ఏం చేయాలి, డిలీట్ అవ్వగానే టేబుల్ అప్డేట్ అవ్వాలి అంటే ఇక్కడ ఉంది కదా, డిలీట్ ఎక్కడ అవుతుంది, సక్సెస్ అయితే డిలీట్ అయినట్టే కదా. ఈ సక్సెస్ అయినప్పుడు ఈ మళ్ళీ యూజర్స్ ని మనం కాల్ చేయాలన్నమాట. దిస్ డాట్ యూజర్స్ ని, ఆ సక్సెస్ అయినప్పుడు ఆ యూజర్స్ ని మనం కాల్ చేయాలి. సక్సెస్ ఇక్కడే కదా, స్టేటస్ 1 అయినప్పుడే కదా. సో స్టేటస్ 1 అయినప్పుడు నేను మళ్ళీ ఆ డేటాని కాల్ చేయాలన్నమాట. ఆటోమేటిక్గా నాకు టేబుల్ అప్డేట్ అవుతుంది డిలీట్ అవ్వగానే. చూడండి 26ని డిలీట్ చేస్తున్నా, ఇప్పుడు 26 డిలీట్ అయిపోవాలి. చూడండి 25, 20, 22 అప్డేట్ అవుతుందా, మెసేజ్ కూడా వస్తుందా. చూడండి అన్ని అప్డేట్ అవుతున్నాయి. సో ఇదన్నమాట, ఇలా మీరు అప్డేట్ చేసుకోవాలి. ఇలా మీ టేబుల్లో డేటాని ఇలా డిలీట్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట, ఇది డిలీట్ ఫంక్షనాలిటీ అంటారు. ఈ ఎడిట్లు డిలీట్లు ఎందుకు, ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను. ఒక స్లైడర్ అప్డేట్లో స్లైడర్ ఎందుకు యూజ్ చేసాం, ఫ్రంట్ ఎండ్లో కనిపించడానికి చేసాం. మరి అది అవసరం, ఆ స్లైడర్ అవసరం లేదు అంటే ఆ స్లైడర్ డిలీట్ చేసుకోవడం కావాలి కదా, అందుకని స్లైడర్ని డిలీట్ చేసుకోవడం. అలాంటి కేసులో మనం డిలీట్ అనే ఫంక్షనాలిటీ అవసరం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎడిట్ క్లిక్ చేసినప్పుడు నీకు ఏం అవ్వాలి, డేటా ఎడిట్ అవ్వాలి కదా. ఎడిట్ ఎలా చేస్తాము, ఉన్న డేటాని మనం ఎడిట్ చేసి పంపించాలి. ఉన్న డేటాని మనం ఎడిట్ చేసి పంపాలి అంటే ఈ డేటా అంతా ఆల్రెడీ మనకి ఉండి దీన్ని ఎడిట్ చేయడానికి మనకి పాసిబిలిటీ ఉండాలి. ఎడిట్ చేయడానికి ఒకే ఒక పాసిబిలిటీ, మనం డేటా టైప్ చేయడానికి ఒకే ఒక పాసిబిలిటీ ఏంటి, ఇన్పుట్ బాక్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, డేటాని ఎలా ఎడిట్ చేస్తారో. ఈరోజు ఇట్ విల్ బి ద అప్డేట్ కంటెంట్ విల్ బి ఇన్ ద నెక్స్ట్ వీడియో. జస్ట్ నేను ఒకటి ఇంట్రడక్షన్ ఇస్తాను, అసలు డేటా ఎలా డిలీట్ అవుతుంది అనేది, ఎలా ఎడిట్ చేస్తాం అనేది. ఓకేనా. చూడండి కేటగిరీ ఉంది కదా ఇక్కడ, ఇది ఎలా ఉంది, మోడల్ ఉందా, మోడల్ లేదొద్దు, ఫ్యూచర్ సర్వీసెస్, అబౌట్, ఇది మోడల్ ఉండదు, అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఇది చూడండి, ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ ఎడిట్ చేయాలి. ఈ డీటెయిల్స్ ఎడిట్ చేయాలి అంటే నేను ఏం చేయాలి, ఎడిట్ క్లిక్ చేస్తాను. ఎడిట్ క్లిక్ చేయగానే నాకు ఏమొస్తుంది, ఒక మోడల్ పాపప్ వస్తుంది. ఆ పాపప్లో ఏమవుతుంది, నా దగ్గర ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తున్నాయి. మీరు చూడండి, ఇది క్లిక్ చేయగానే రివ్యూస్ క్లిక్ చేయగానే చూడండి, నాకు కనిపిస్తుంది అనమాట. నా దగ్గర ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడు కూడా నేను సేమ్ థింగ్ అదే చేయాలి. అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఏమవ్వాలి, మోడల్ ఓపెన్ అవ్వాలి కదా. ఈ బటన్ క్లిక్ చేస్తే మోడల్ ఓపెన్ అవ్వాలి. మన మైండ్లో ఇప్పుడు మోడల్ ఓపెన్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఏం చేస్తారు, మోడల్ ఓపెన్ అవ్వాలంటే ఈ పర్సన్కి ఒక మోడలు, ఈ పర్సన్కి ఒక మోడలు, ఈ పర్సన్కి ఒక మోడల్ పెట్టుకుంటామా. ఇలా 1000 మెంబర్స్ ఉంటే 1000 మోడల్స్ డిజైన్ చేస్తాం వాటి కోసం కాదు కదా. వీ హ్యావ్ టు డూ ద మోడల్ డైనమిక్ అనమాట. అంటే మోడల్ ఒకటే ఉంటుంది, అందులో ఉన్న డేటా మనం క్లిక్ చేసిన వాటిని బట్టి డేటా మారుతుంది అనమాట. సో ఒక మోడల్ కావాలి. సో నేను ఇప్పుడు ఒక మోడల్ పెడతాను, డిజైన్ బూస్ట్ ఆఫ్ 4 మోడల్స్ ఉండే కదా.
సో ఒక మోడల్ తీసుకోండి, చూడండి ఓపెన్ మోడల్ క్లిక్ చేయగానే వస్తుంది, బటన్ క్లిక్ చేయగానే మోడల్ ఓపెన్ అవుతుంది కదా. సో ఈ మోడల్ కోడ్ ఏంటి, ఇదే కదా. ఇది ఈ మోడల్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారు, మోడల్స్ ఎప్పుడైనా లాస్ట్లో పెట్టుకోండి, డిజైన్ లాస్ట్లో. సో ఇక్కడికి వచ్చి నేను మోడల్ పెట్టాను, ఇప్పుడు ఈ మోడల్ పెట్టాను. ఇప్పుడు నాకు ఈ మోడల్ ఎప్పుడు ఏది క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వాలి, ఈ బటన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వాలి కదా. అంటే ఈ బటన్ క్లిక్ చేసేటప్పుడు నాకు మోడల్ ఓపెన్ అవ్వాలి, మోడల్ కనిపించాలి. సో యాక్చువల్లీ మనం ఏం చేస్తాం, దీనికి ఇలా ఇస్తాం, బటన్ డేటా టోగుల్, డేటా టార్గెట్, ఇలా మై మోడల్ ఇస్తే ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మనకి ఏమవ్వాలి, ఈ మోడల్ క్లిక్ చేస్తా, ఈ మోడల్ ఓపెన్ అవ్వాలి. మోడల్ ఓపెన్ అయ్యేతో పాటు ఆ మోడల్లో ఆ పర్సన్ ఒక డీటెయిల్స్ కూడా రావాలి. దానికోసం మనం HTML తో పాటు ఇలా ఓపెన్ చేయకూడదు అనమాట మోడల్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఒక ఈవెంట్ రాసుకోండి, చూపిస్తాను. ఎవరిదైతే ఎడిట్ క్లిక్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ కనిపించాలి కాబట్టి నేను ఎడిట్లో కూడా ఒక యూజర్ ఐడి పాస్ చేస్తున్నా. ఓకేనా, ఎడిట్లో కూడా ఒక యూజర్ ఐడిని పాస్ చేస్తున్నా. ఎడిట్ ఓకేనా, ఎడిట్ 1 అని పెట్టుకోండి, లేకపోతే ఎడిట్లో కూడా ఒక యూజర్ ఐడిని పాస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరి దగ్గర ఎడిట్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ రావాలి కదా, అందుకని. ఇప్పుడు ఈ ఎడిట్ ఉంది కదా, ఈ ఎడిట్ అనే ఫంక్షన్ ఒకటి రాస్తుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏమవ్వాలి, మనకి మోడల్ షో అవ్వాలి కదా. సో అప్డేట్ మోడల్ షో అవడానికి ఫస్ట్ నేను కోడ్ రాయాలి కాబట్టి దానికి కోసం ఒక ఫంక్షన్ రాసుకుంటున్నా. సో ఫంక్షన్ నేమ్ ఏంటి, ఎడిట్ 1 అని పెట్టుకున్నా కదా. సో నాకు ఇది క్లిక్ చేయగానే నాకు మోడల్ కనిపించాలి. సో మోడల్ ఒక ఐడి ఉంటుంది కదా, కిందకు వచ్చి ఆ మోడల్ ఒక ఐడి తీసుకోండి మీరు. సో $ఐడి కదా, జావాస్క్రిప్ట్ jQuery రాస్తున్నా. ఇక్కడ చూడండి డాలర్ దగ్గర ఎర్రర్ వస్తుంది, సో అది వదిలేండి, నేను చెప్తాను. సో మోడల్ ఇక్కడ షో అని పెట్టాలన్నమాట. అంటే మోడల్ షో అంటే ఏంటంటే క్లిక్ చేసిన ఎప్పుడైతే ఈ ఫంక్షన్ క్లిక్ చేస్తామో ఈ ఐడితో ఉన్న మోడల్ షో అవ్వు, అంటే ఓపెన్ అవ్వు. ఇప్పుడు మీరు ఇది క్లిక్ చేస్తే యాక్చువల్లీ దీనికి ఒక క్లాస్ యాడ్ అవుతుంది, షో అనే క్లాస్. ఇది క్లిక్ చేయగానే ఒకసారి ఇన్స్పెక్ట్లు చూడండి కావాలంటే. ఇక్కడ ఇన్స్పెక్ట్ ఓపెన్ చేయండి, బటన్ ఉంది కదా, బటన్ కాదు, ఈ మోడల్ కోడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ మోడల్, ఈ క్లిక్ చేశారు కదా, క్లిక్ చేసినప్పుడు మై మోడల్కి చూడండి, ఇక్కడ ఉంది కదా మోడల్కి చూడండి, షో అనే క్లాస్ యాడ్ అయింది. ఈ షో అనే క్లాస్ వల్ల మోడల్ కనిపిస్తుంది. షో అనే క్లాస్ యాడ్ అయితే ఆటోమేటిక్గా నీకు ఆ మోడల్ కనిపిస్తుంది అనమాట, చూసారా. అంటే అందుకని ఇక్కడ నేను ఏం చేశాను, ఇది ఎప్పుడైతే క్లిక్ చేశాను, ఈ బటన్ ఎడిట్ అనే బటన్ క్లిక్ చేశాను, ఈ బటన్ క్లిక్ చేశాను, అప్పుడు నాకు ఈ ఐడితో ఉన్న మోడల్ షో అవ్వు అని రాసి ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా, డాలర్ అనేది. సో ఇక్కడ jQuery యూజ్ చేస్తున్నామంటే మనం jQueryని డిక్లేర్ చేయాలి, డిక్లేర్ వేర్ డాలర్ని డిక్లేర్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఎర్రర్ పోయింది, డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మోడల్ క్లిక్ చేస్తే మోడల్ ఓపెన్ అవుతుంది చూడండి. అన్నిటికీ ఒకే బటన్ కదా మనకి వస్తుందా. సో నువ్వు ఏ బటన్ క్లిక్ చేసినా మోడల్ అనేది ఓపెన్ అవుతుంది. మోడల్ ఓపెన్ అయినప్పుడు నీకు ఏం కావాలి, ఇక్కడ ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ కావాలి కదా. అంటే ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఏమేమి కావాలి, నువ్వు ఫస్ట్ నేమ్ ఎడిట్ చేయొచ్చు, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఈ 4 ఎడిట్ చేస్తావు. పాస్వర్డ్ నువ్వు ఎడిట్ చేయకూడదు, ఓకేనా, అంటే అది యూజర్ డేటా కదా. కాకపోతే మాకు అలా కాదు, మీరు ఏమేమి పంపాలనేది ఇక్కడ అప్డేట్ వాళ్ళ బట్టి ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు, ఎఫ్ నేమ్ అప్డేట్ చేయాలంటే వాళ్ళు ఏమడుతున్నారు, ఐడి, వాళ్ళు ఎవరైతే అప్డేట్ చేస్తారో వాళ్ళకి ఐడిని పంపండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. వాళ్ళు పాస్వర్డ్ ఇవ్వలేదు అంటే మీ పాస్వర్డ్ని ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓన్లీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ 4 ఫీల్డ్సే ఇచ్చారు. సో ఈ 4 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ మోడల్లో ఒక ఫామ్ పెట్టండి, ఆ 4 ఫీల్డ్స్ సంబంధించిన ఒక ఫామ్ మోడల్ బాడీలో. ఓకేనా, సో సింపుల్ ఫామ్ నా దగ్గర ఏం లేదు కాబట్టి ఇంతకుముందు డిజైనింగ్లో ఫామ్ ఉంది కదా మన దగ్గర, ఆ ఫామే తీసుకుంటా.
కాంటాక్ట్లో ఉందా, ఫామ్ ఉందా? కాంటాక్ట్లో ఫామ్ ఏం లేదా, లాగిన్లో ఉంది. బట్ ఇది ఫామ్కి మన ఎన్జీ మోడల్ అవన్నీ పెట్టేసాం కదా. సో స్టాటిక్ ఫామ్ కావాలి కాబట్టి మనమే ఓన్గా డిజైన్ చేద్దాం. లేకపోతే ఒకసారి చూద్దాం ఎలా ఉందో రిజిస్ట్రేషన్. ఫామ్ నీట్గా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా, అప్డేట్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ వ్యాలిడేషన్స్ ఇవన్నీ ఉండకూడదు. సో సేమ్ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, దాన్ని కాపీ చేసి ఆ వ్యాలిడేషన్స్ అవన్నీ తీసేద్దాం. సో ఇది రిజిస్ట్రేషన్ ఫాము, సేమ్ ఫామ్ కావాలి కాబట్టి ఏదైతే యాడ్ చేస్తామో రిజిస్ట్రేషన్ అప్డేట్ అదే ఫీల్డ్స్ కదా అప్డేట్ చేస్తున్నాము. ఇక్కడ పాస్వర్డ్ అవసరం లేదు కాబట్టి ఈ పాస్వర్డ్ని తీసేస్తున్నా. ఇక్కడ మనకి ఈ బ్యాక్ తీసేయాలి. ఇక్కడ అప్డేట్ ఉండాలి, లాగిన్ సబ్మిట్ కాదు, అప్డేట్. ఇక్కడ ఈవెంట్ కూడా తీసేస్తున్నాను, డిజేబుల్ తీసేస్తున్నాను, ఇవన్నీ తీసేస్తాను. నార్మల్గా స్టాటిక్ ఒక బటన్ పెడుతున్నా, క్లాస్ నేమ్ తీసేస్తాం. జస్ట్ ఫీల్డ్స్ డిస్ప్లే చేద్దాం అంతే, డిజైన్ పెడదాము. ఫోన్ నెంబర్ కదా, ఈఎన్జీ మోడల్, ఫోన్ నెంబర్, రిఫరెన్స్ వేరియబుల్, నేమ్ అట్రిబ్యూట్, ఇవన్నీ తీసేస్తున్నా. కింద పీటాక్ ఒకటి రాసాము, అది కూడా తీసేస్తాం. ఇప్పుడు చూడండి ఫోన్ నెంబర్ ఎంత సింపుల్గా ఉందో. అలానే ఇది ఇక్కడ ఈమెయిల్ ఉండాలి, లాస్ట్ నేమ్ ఉండాలి, ఫస్ట్ నేమ్ ఉండాలి కదా. సో ఇప్పుడు నేను తీసేసాను కదా, అన్నీ రాసేస్తాను. ఫస్ట్ నేమ్, సో ఎంటర్ ఫస్ట్ నేమ్, ఎంటర్ లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఇంటర్ ఈమెయిల్, ఫోన్ నెంబర్. అంటే మనకి ఫోర్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, 4 ఫీల్డ్స్ పెట్టాను. మన దగ్గర ఏవైతే 4 ఫీల్డ్స్ ఉన్నాయో ఆ 4 ఫీల్డ్స్ డిజైన్ పెట్టాను. ఫామ్కి పైన ఒక ఐడి ఉన్నట్టుంది, ఐడిని కూడా తీసేద్దాం. జస్ట్ నార్మల్ ఫామ్ అయితే పెట్టాను అంతే. ఓకేనా, ఒకసారి బ్యూటిఫై చేద్దాము, కొన్ని నీట్గా ఉంటుంది, డిజైనింగ్ అర్థమవుతుంది. సో లాగిన్ అవుదాం. అడ్మిన్ ఉందా, లాగౌట్ అయిందా, ఉంది కదా. యూఎస్ ఎడిట్ ఫామ్ వస్తుందా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అని. ఫ్రీ ఫామ్ HTML ఫార్మాటర్. జస్ట్ నీట్గా అలైన్మెంట్ చేసి పెట్టాను అంతే. ఇక్కడ మనకి మోడల్ హెడ్డింగ్ కదా, అప్డేట్ యూజర్ అని పెడతాను. చూడండి ఇలా డిజైన్ చేశాను. ఏదైతే ఉందో ఆ పర్టికులర్ యూజర్ అనేది, యూజర్కి మోడల్ అనేది ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు ఓపెన్ అయినప్పుడు ఇక్కడ నేను ఎవరిదైతే క్లిక్ చేశానో వాళ్ళ ఫస్ట్ నేమ్, వాళ్ళ లాస్ట్ నేమ్, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ మెయిల్ ఐడి అందరికీ ఒకే మోడల్ ఓపెన్ అవుతుంది. బట్ ఓపెన్ అయ్యేటప్పుడు ఈ పర్టికులర్ ఇక్కడ ఎవరిదైతే క్లిక్ చేస్తానో వాళ్ళది ఇది డిలీట్ చేస్తాను. చూడండి, ఇది ఒకటి డిలీట్ చేసేద్దాం. ఎవరిదైతే క్లిక్ చేశానో ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్తో ఉన్నది ఓపెన్ అవ్వాలి. ఓకేనా, అంటే ఇప్పుడు నేను ఎవరితో క్లిక్ చేస్తున్నానో తెలుస్తుంది, ఇక్కడ ఉన్న ఐడిని బట్టే కదా. ఎవరిది క్లిక్ చేస్తున్నాను, ఎవరిది ఓపెన్ చేస్తున్నాను, ఎవరిది తెలుస్తుంది, ఇక్కడ ఉన్న ఐడిని బట్టి తెలుస్తుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను కదా, క్లిక్ చేసే ఐడిని పంపిస్తున్నాను కదా. అంటే ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు ఐడి వస్తుందంటే నేను ఎడిట్ చేయాల్సిన పర్టికులర్ ఐడి పర్సన్దే కదా. ఒకసారి చూడండి, ఎక్స్ని కన్సోల్ పెట్టండి, console.log of ఎక్స్ వస్తే ఇప్పుడు నేను ఎక్స్ అనే వాల్యూ ఎవరిదైతే వస్తుందంటే నేను ఎవరిదైతే నెంబర్ వస్తుందో వాళ్ళ సంబంధించిన ఐడితో ఉన్న డేటానే కదా నేను ఎడిట్ చేయాలి అనుకుంటుంది. సో ఫస్ట్ ఐడితో ఉన్న డేటాని మనం గెట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు శివశంకర్ అని సరే డిలీట్ అంటున్నానంటే ఎడిట్ క్లిక్ చేయండి, నెంబర్ వస్తుందా 117 అని. ఇక్కడ చూడండి 107.
103 అంటే ఈ ఐడితో ఎవరిదైతే డేటా ఉందో వాళ్ళ డేటా నేను ఎడిట్ చేయాలి కదా. సో నాకు అందరి డేటా ఎందులో ఉంది, ఈ డేటా 1లో కదా, సారీ ఈ డేటా 1 అంటానండి, ఈ డేటాలో కదా నాకు అందరి డేటా ఉంది. అందరి డేటాలో నుంచి నాకు ఈ నెంబర్, ఈ ఎక్స్ ఎవరిదైతే మ్యాచ్ అయిద్దో వాళ్ళది కావాలి కదా. సో దానికోసం ఇప్పుడు నేనేం చేయాలి, ఈ పర్టికులర్ నాకు మొత్తం అందరు యూజర్స్ ఎందులో ఉన్నారు, గెట్ యూజర్స్లో ఉన్నారు. ఆ గెట్ యూజర్స్ అంటే మెసేజ్ ఈ డేటాలోనే కదా నేను స్టోర్ చేసుకుంది. అంటే ఇప్పుడు అందరు యూజర్స్ డిస్ప్లే అవుతున్నారంటే ఎన్జీ ఫర్ దేనికి రాశాను నేను, డేటా కదా. అంటే అందరు యూజర్స్ ఇందులో ఉన్నారు. నేను ఏదైతే క్లిక్ చేశానో ఆ యూజర్ కూడా ఇందులో ఉంటాడు. సో నేను క్లిక్ చేసిన యూజరు ఈ పర్టికులర్ దాంట్లో ఉంటే ఆ రెండు మ్యాచ్ అయితే ఆ యూజరే రావాలి, నాకు ఎవరు రాకూడదు. నేను క్లిక్ చేసి ఒక యూజరు ఆ పర్టికులర్ యూజర్ డీటెయిల్స్ రావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, ఆ డేటాలో ఆ యూజర్ ఐడి ఉంది కదా, నా దగ్గర ఒక యూజర్ ఐడి ఉంది కదా, నేను క్లిక్ చేసినప్పుడు యూజర్ ఐడి వస్తుంది కదా, నా దగ్గర ఉన్న యూజర్ ఐడి ఆ డేటాలో ఉన్న యూజర్ ఐడి రెండు మ్యాచ్ కంపేర్ చేస్తాను. రెండు కంపేర్ చేసి ఆ రెండు సంబంధించిన డేటా నేను డిస్ప్లే చేస్తాను. సో దానికోసం ఇక్కడ ఏం చేయాలి, ఎడిట్ క్లిక్ చేసినప్పుడే కదా నీకు మోడల్ ఓపెన్ అవుతుంది. అంటే నీకు ఆ మోడల్లోనే కదా కనిపించాల్సింది. అందుకనే ఒక ఎంటీ వేరియబుల్ ఒకటి తీసుకో, గ్లోబల్ వేరియబుల్, ఓకే, ఒక గ్లోబల్ వేరియబుల్ ఒకటి తీసుకో. ఎందుకు గ్లోబల్ వేరియబుల్ ఎందుకు అంటున్నానంటే నీకు ఈ ఇన్పుట్స్ ఫీల్డ్స్లో కదా కనిపించాల్సింది, ఈ ఇన్పుట్ ఫీల్డ్స్లో కదా. ఇన్పుట్ ఫీల్డ్స్లో కనిపించాలంటే నీకు గ్లోబల్ ఒక వేరియబుల్ కావాలి కదా. సో నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. ఎందుకు ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా అంటే నీకు ఇక్కడ ఏమున్నాయి, ఒక వేరియబుల్లో ఫస్ట్ నేమ్ కావాలి, లాస్ట్ నేమ్ కావాలి, ఎల్ నేమ్, ఈమెయిల్ కావాలి, పాస్వర్డ్ కావాలి. అంటే నీకు మల్టిపుల్ కావాలి. ఒక 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 ఆబ్జెక్ట్లో నీకు 4 వేరియబుల్స్ స్టోర్ చేయాలి. ఫస్ట్ నేమ్కి ఒకటి, లాస్ట్ నేమ్కి ఒకటి. ఎందుకని ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. సో ఆబ్జెక్ట్ నేమ్ అప్డేట్ ఓబీజే పెట్టుకున్నా క్లియర్గా ఉండటం కోసం అంతే, ఓకేనా. సో ఫస్ట్ ఎఫ్ నేమ్ డిఫాల్ట్గా నల్ పెట్టుకోండి, ఓకేనా. ఎల్ నేమ్ డిఫాల్ట్గా నల్ పెట్టండి, ఇది కూడా. నెక్స్ట్ ఈమెయిల్, నాకు నచ్చిన కీస్ తీసుకుంటున్నా. ఫోన్ నల్, ఓకే, ఇలా తీసుకున్నాను అనమాట. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ అని తీసుకున్నాక ఇప్పుడు నేను నాకు దీంతో పాటు ఇంకొకటి పంపుకుంటున్నారు వాళ్ళు. మీరు ఏదైతే ఎడిట్ చేస్తున్నారో ఎడిట్ చేసేటప్పుడు నాకు డీటెయిల్స్ ఏమేమి కావాలి, ఏపీఐలో చూసుకోవాలి. నేను ఏపీఐలో ఏవైతే అడిగారో అవే కదా నీకు పంపించాల్సింది. ఏమంటున్నారు, యూజర్ ఐడి కూడా ఎక్స్ట్రా ఒక కీ అడుగుతున్నారు. ఎఫ్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఓకే. దాంతోపాటు మీరు యూజర్ ఐడిని కూడా పంపండి అంటున్నారు. అంటే నేను ఏం చేయాలి, ఇంకొక ఎక్స్ట్రా కీ ఐడి పెట్టుకుంటున్నాను. యూజర్ ఐడి బదులు ఐడి పెట్టుకున్నా, అది కూడా నల్, ఓకేనా. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను సో ఇప్పుడు ఎవరికైతే యూజర్ ఐడి వస్తుందో సో ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ చేసుకున్నా కదా. ఇప్పుడు నేను నాకు డీటెయిల్స్ మ్యాచ్ అయితే ఆ డీటెయిల్స్ నాకు డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే అవ్వాలంటే నాకు ఆ డేటా అనేది నాకు గ్లోబల్ వేరియబుల్ అయి ఉండాలి కదా. ఒక గ్లోబల్ వేరియబుల్ అయితే తీసుకున్నాను. సో ఈ గ్లోబల్ వేరియబుల్ అనేది ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసుకుంటే నాకు ఆ వాల్యూస్ డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు ఆ గ్లోబల్ వేరియబుల్లో డేటా ఎలా వస్తుంది, సో నాకు ఇక్కడ నుంచి రావాలి. సో దిస్ డాట్ డేటా మ్యాచ్ అవ్వాలి కదా నాకు. ఆ మ్యాచ్ అవ్వడం కోసం నేను రాయాలన్నమాట ఇప్పుడు, ఓకే. చూడండి ఇప్పుడు ఏం చేయాలి, నాకు మోడల్ ఓపెన్ అవ్వగానే నాకు డేటా ఎవరైతే ఐడి ఉందో వాళ్ళ ఐడితో మ్యాచ్ నాకు డేటా రావాలి. సో దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక 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 నార్మల్ డిక్లరేషన్ తీసుకున్నా, ఒక లోకల్ వేరియబుల్ తీసుకున్నా, కానిస్ట్ D1 అని, ఓకేనా. లోకల్ వేరియబుల్ కాబట్టి D1 అని పెట్టుకున్నా, ఓకేనా. కాన్స్టెంట్ అని పెట్టుకున్నా లోకల్ వేరియబుల్. సో ఇప్పుడు మనకు మొత్తం డేటా ఎందులో ఉంది, ఇక్కడ చూసుకోండి మీకు అర్థమవుతుంది. లూప్ దేనికైతే చేశారో ఆ వేరియబుల్లో మాకు మొత్తం డేటా ఉంటుంది, డేటా. సో ఇప్పుడు మీరేం చేస్తారు, ఇందులో దిస్ డాట్ డేటా డాట్ ఫిల్టర్ చేసుకోవాలి కదా. దేన్ని ఫిల్టర్ చేయాలి, ఈ డేటాని ఒక్కొక్క ఎలిమెంట్ని ఎక్స్ అనుకున్నా. ఎక్స్ డాట్ యూజర్ అండర్ స్కోర్ ఐడి, నా దగ్గర ఉన్న ఐడి ఎందులో ఉంది, నా దగ్గర ఉన్న నెంబర్ ఎందులో ఉంది, ఎక్స్లో ఉంది. నా దగ్గర ఉన్న ఎక్స్ కనుక ఈ డేటాలో ఉన్న ఏ ఒక్క ఎలిమెంట్లో ఉన్న యూజర్ ఐడి కనుక మ్యాచ్ అయితే వాళ్ళ డేటా రావాలి అన్న. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ D1, ఓకే.
ఒక్కసారి చూడండి, ఒక్కసారి కన్సోల్ ఓపెన్ చేయండి. ఎడిట్ క్లిక్ చేస్తే ఇప్పుడు నేను శివశంకర్ డోయ్ కార్తిక్ 1 2 3 ఇది కదా, ఆ ఎడిట్ క్లిక్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఎంటీ వస్తుందా, ఒక్క నిమిషం ఉండండి. యూజర్ ఐడికి కీ ఏం యూజ్ చేశారు వాళ్ళు, ఈ ఇక్కడ ఉన్నానంటే యూజర్ అండర్స్కోర్ ఐడి కరెక్టేనా అది చెక్ చేసుకోవాలి ఒకసారి. డాట్ డేటా డాట్ ఫిల్టర్, ఈ డేటా అనేది ఎక్కడ యూజ్ చేశారా, మళ్ళీ డేటా 1 యూజ్ చేసాం, డేటా పైన ఒక దాంట్లోనే యూజ్ చేసాం. సో ఐడి యూజర్ అండర్స్కోర్ ఐడి ఇదే కదా, యూజర్ అండర్స్కోర్ ఐడి, యూజర్ అండర్స్కోర్ ఐడి. సో నా దగ్గర ఉన్న డేటాలో కనుక ఇది ఫిల్టర్ అయితే, ఈ రెండు మ్యాచ్ అయితే నాకు మోడల్ ఓపెన్ అవ్వాలి అన్న. సో అది కన్సోల్ డిస్ప్లే చేసుకుంటున్నా D1 అనేది. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం డేటా ఎంటీ ఎందుకు వస్తుంది. రిఫ్రెష్ ఎడిట్, సో నెట్వర్క్లోకి వెళ్దాం. గెట్ యూజర్స్ కాల్ అవుతుంది కదా, అంటే మ్యాచ్ అవ్వట్లేదు అది. అక్కడ మనకి ఇక్కడ చూడండి డేటా ఎంటీ వస్తుంది, ఆబ్జెక్ట్ ఏరే ఎంటీ ఏరియా వస్తుంది. ఎంటీ ఏరియా ఇది ఒక్కసారి క్లిక్ చేయండి, ఎక్కడ నుంచి వస్తుంది, అక్కడ D1 ఎంటీ వస్తుంది. సో D1 ఎంటీ వస్తుంది అంటే ఫస్ట్ మనకి ఈ ఎక్స్ అయితే వస్తుంది, ఈ డేటా దిస్ డాట్ డేటాలో డేటా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకోవాలి, ఇలా మీకు ఎర్రర్ వస్తుంటే డేటా రావట్లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ మళ్ళీ చెక్ చేసుకోండి. మీరు దేన్ని క్లిక్ చేస్తున్నారు దాన్ని ఒకసారి మళ్ళీ, నేను క్లిక్ చేసిన దాన్ని నా దగ్గర ఉన్న డేటాని రెండింటిని కన్సోల్లో పెట్టుకున్నా. ఓకే, రెండు రావాలి నేను మోడల్ క్లిక్ చేయగానే. ఎడిట్ క్లిక్ చేయండి, ఇది నేను క్లిక్ చేసింది, ఇది నా దగ్గర ఉన్న డేటా. నేను క్లిక్ చేసిన 118 యూజర్ ఐడి ఇక్కడ ఉన్న డేటాతో మ్యాచ్ అయ్యింది. ఇక్కడ ఎందుకు రావట్లేదు, ఫిల్టర్ అవ్వట్లేదు. X:, X dot user ID triple equal to అంటే ఈ కంపేర్స్ డేటా టైప్ ఆల్సో, డేటా టైప్ కూడా కంపేర్ చేసుకొని మన డేటా వస్తుంది. ఓకేనా, ట్రిపుల్ ఈక్వల్ టు అంటే, బట్ మనకి డేటా ఎందుకు రావట్లేదు, ఈ రెండు ఫిల్టర్ చేసుకోవాలి కదా. ఫిల్టర్ అనేది మనకి ఫంక్షన్ అనమాట, దానికి ఏవైతే మ్యాచ్ అవ్వాలి ఆర్గ్యుమెంట్స్ కంపేర్ ఇస్తే అది కంపేర్ చేసుకుంటుంది. వై యూఆర్ నాట్ గెటింగ్ ద డేటా, ఈ డేటాలో డేటా అంతా ఉంది చూడండి, డేటాలో డేటా అంతా ఉందిగా. దిస్ డాట్ డేటా అంటే మనకి డేటా అంతా రిప్రజెంట్ చేస్తుంది. సో అందులో యూజర్ ఐడి యూజర్ అండర్స్కోర్ ఐడి 118 ఉంది కదా. సో 118 మనం క్లిక్ చేస్తున్నాము, అప్పుడు ఈ యూజర్ అండర్స్కోర్ ఐడియే పెట్టాం, మ్యాచ్ అయితే డేటా రావాలి కదా. సారీ, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ తీసుకున్నాము, దీన్ని ఎక్సే అనుకున్నాం, రెండు మ్యాచ్ అయిపోతున్నాయి కదా. అన్ని ఎక్స్లు అయ్యేసరికి ఇక్కడ ఐడి పెట్టుకోండి. ఓకేనా, అన్ని ఎక్స్లు అయిపోయేసరికి అదే మ్యాచ్ అవుతుంది, అది రావట్లేదు. ఇప్పుడు చూద్దాం, అంటే మనం కంపేర్ చేస్తుంది కూడా ఎక్సే తీసుకున్నాము, మన స్టోర్ చేసినది కూడా ఎక్స్లోనే ఉంది. సో అన్నిటికీ సేమ్ వేరియబుల్స్ అంటే డేటా రావట్లేదు, అంతే ఏం లేదు. ఒకసారి క్లిక్ చేయండి, చూడండి వచ్చింది. సో ఇవన్నీ కన్సోల్ తీసేసండి, ఓన్లీ కన్సోల్ D1 పెట్టండి. నువ్వు ఎవరితో క్లిక్ చేస్తే వాళ్ళ డేటా రావాలి. రిఫ్రెష్ చేయండి, ఇక్కడ నుండి KSRM web@gmail ఎడిట్, ఒక ఎరే వచ్చింది, ఎరేలో ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్లో ఏమైంది, యూజర్ ఐడి KSRM. నేను ఎవరితో క్లిక్ చేస్తాను వాళ్ళ ఒక్కటే వచ్చింది చూసారా, ఇది తీసేసేయండి. ఒకసారి క్లియర్ చేయండి మళ్ళీ కన్సోల్. ఇప్పుడు లాస్ట్కి వచ్చి వంశీ ఇది ఉంది కదా, వంశీ కృష్ణ ఇది క్లిక్ చేస్తున్నా. వంశీ కృష్ణ అంటే నేను ఎవరిదైతే క్లిక్ చేస్తున్నా వాళ్ళ డీటెయిల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ నేను ఈ ఇన్పుట్లో డిస్ప్లే చేయాలన్నమాట కదా. సో ఇన్పుట్లో డిస్ప్లే చేయాలి. ఆ ఇన్పుట్లో డిస్ప్లే చేసే ముందు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది కాన్స్టెంట్ D1, ఒక కాన్స్టెంట్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాను. దిస్ డాట్ డేటా, ఇక్కడ డేటా ఎందుకు రిప్రజెంట్ చేస్తాను, నా దగ్గర ఉన్న డేటాలో నేను క్లిక్ చేసిన ఐడితో ఏదన్నా డేటా ఉంటే అది కనిపించాలి నాకు. సో నేను దగ్గర ఉన్న డేటాలో ఫిల్టర్ చేస్తున్నా, దేంతో ఫిల్టర్ చేస్తున్నా, నా దగ్గర ఉన్న డేటా మొత్తం కదా, మొత్తాన్ని నేను ఎక్స్ అనుకున్నా. ఓకేనా, నా దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని ఎక్స్ అనుకున్నా. ఆ ఎక్స్ అనేది ఏంటి, అరే ఆబ్జెక్ట్, అది ఎక్స్ లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ లో నీకు ఒక యూజర్ ఐడి కనుక ఎక్స్ డాట్ యూజర్ ఐడి కనుక నీ దగ్గర ఉన్న ఐడితో ట్రిపుల్ ఈక్వల్స్ ఎందుకు పెట్టా అంటే, ఇప్పుడు నెంబర్ ఉంది, యాక్చువల్లీ కంపారిజన్ 10 ఈక్వల్స్ టు ఇలా ఉందనుకోండి, ఇలా ఉన్నా వస్తుంది, కానీ ఇది స్ట్రింగ్ కదా, ఇది నెంబర్ కదా, ఈ రెండు కంపేర్ అవ్వకూడదు.
కంపేర్ అయ్యేటప్పుడు డేటా టైప్ కూడా కంపేర్ అవ్వాలని చెప్పడం కోసం నేనేం చేశానంటే ట్రిపుల్ ఈక్వల్స్ తో పెట్టాను అనమాట. కంపేర్ నాకు D1 వస్తుంది. ఈ D1 వస్తుందంటే డేటా మొత్తం వస్తున్నట్టే కదా. ఇక్కడ చూడండి యూజర్ ఐడి, ఎల్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని. ఇక్కడ ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, దిస్ డాట్ మనకి ఎందులో ఉంది ఇక్కడ 0th పొజిషన్లో కదా ఉంది, ఇండెక్స్ 0 ఉంది కదా. సో D1 పెడితే నాకు ఒక్కసారి చూడండి, ఇక్కడ D1 పెట్టాను, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ వస్తుంది చూడండి. డైరెక్ట్గా ఆబ్జెక్ట్ వచ్చింది కదా. ఒకసారి క్లిక్ చేస్తాను, ఎడిట్ క్లిక్ చేయండి, ఆబ్జెక్ట్ వచ్చింది కదా. సో దిస్ డాట్ యూజర్ ఆఫ్ ఎఫ్ నేమ్. సో ఇప్పుడు నాకు D1 అనేది ఇది ఎందులో స్టోర్ అవ్వాలి, D1 అనేది నాకు ఈ ఆబ్జెక్ట్ ఎఫ్ నేమ్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ నేను అక్కడ ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటున్నా కదా, అంటే అప్డేట్ ఓబీజే డాట్ ఎఫ్ నేమ్ లో స్టోర్ అయితే చాలు కదా. సో దిస్ డాట్ అప్డేట్ ఓబీజే డాట్ ఎఫ్ నేమ్ లోకి నాకు ఈ D1 లోకి స్టోర్ అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు ఈ ఎఫ్ నేమ్ లో ఏం స్టోర్ అయింది, నాకు ఆటోమేటిక్ గా స్టోర్ అయింది కదా, అప్డేట్ ఓబీజే లో స్టోర్ అయినట్టే కదా. ఇప్పుడు దీన్ని అప్డేట్ ఓబీజే డాట్ ఎఫ్ నేమ్ నేను ఆ HTML పేజ్ ఇంటిగ్రేషన్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఎలా అంటే ఒకసారి చూడండి, ఒక నిమిషం ఉండండి, ఒకసారి ఏమైంది దీనికి. అబ్బా అప్డేట్ ఓబీజే డాట్ ఎఫ్ నేమ్. నాకు గ్లోబల్ వేరియబుల్ ఉంది, నేను 2-way బైండింగ్ యూస్ చేసి నాకు ఆ డేటాని ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు కదా, HTML పేజ్ నుంచి వచ్చిన డేటాని. సో టైప్ స్క్రిప్ట్ నుంచి గ్లోబల్ వేరియబుల్ వచ్చిన డేటా అంటే ఎఫ్ నేమ్ ఇక్కడే కదా డిస్ప్లే అవ్వాల్సింది. ఇప్పుడు ఇక్కడ నేను 2-way బైండింగ్ అంటే ఏదైనా బైండ్ చేయాలి, NG మోడల్ యూస్ చేసుకోవచ్చు కదా 2-way బైండింగ్ అనే కాన్సెప్ట్లో. సో NG మోడల్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో బైండ్ చేశాను. NG మోడల్ యూస్ చేస్తే నేను ఏం చేయాలి, నేమ్ అట్రిబ్యూట్ యూస్ చేయాలి కదా, అందుకని నేమ్ అట్రిబ్యూట్లో కూడా సేమ్ థింగ్ స్టోర్ చేశాను. ఇప్పుడు చూడండి, క్లిక్ చేయండి ఎవరిని ఎడిట్ అండి, ఒకసారి ఇన్స్పెక్టర్ చూడండి ఏదైనా ఎర్రర్ ఉందేమో, డేటా అప్డేట్ అవ్వలేదు. సేవ్ అయిందా ఇది, డిఫాల్ట్గా రిక్వైర్ తీసేసేయండి. ఇప్పుడు క్లిక్ చేయండి ఎడిట్, ఫస్ట్ నేమ్ ఎందుకు రాలేదు, ద స్పెసిఫైడ్ ఎక్స్ కెనాట్ బి పాస్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద రేంజ్, ఎక్సెసైటెడ్ ఈజ్ నాట్ పాస్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద రేంజ్. ఏమైనా యూస్ చేసామా, NG మోడల్ అప్డేట్ ఎఫ్ నేమే కదా యూస్ చేసింది. బ్రాకెట్స్ ఏమైనా రివర్స్ పెట్టామా, కాంపోనెంట్ డాట్ HTML స్క్వేర్ బ్రాకెట్స్ లోపల నార్మల్ బ్రాకెట్స్ కరెక్టే కదా. అప్డేట్ ఓబీజే డాట్ ఎఫ్ నేమ్, అప్డేట్ ఓబీజే డాట్ ఎఫ్ నేమ్ ఎందుకు తీసుకున్నాము, అప్డేట్ ఓబీజే డిఫాల్ట్గా ఎంపీ తీసుకున్నాము. ఎప్పుడైతే అప్డేట్ క్లిక్ చేస్తానో అప్పుడు దాన్ని అప్డేట్ చేస్తున్నా కదా. సో D1 డాట్ ఎఫ్ నేమ్ వెళ్తుంది. ఒక పని చేద్దాం, లేకపోతే సరిపోతుంది, ఇలా అని రాయొచ్చు. నెక్స్ట్ ఎల్ నేమ్ ఉంటుంది కదా, ఎల్ నేమ్ ఒకసారి ఎల్ నేమ్ చూద్దాం, ఇది ఎందుకు అవ్వట్లేదు చూద్దాం.
ఎల్ఎం ఉంది కదా పైన, ఆ అరేలో ఎల్ఎం ఉంది కదా, సో ఎల్ఎంలోకి అది స్టోర్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా ఎన్జీ మోడల్ యూజ్ చేసి ఎల్ఎం రాస్తాను. ఇక్కడ ఎల్ఎం రాశాను. KSRM can't be passed, is out of range. Can't be passed. చూడండి ఎల్ఎంలో KSRM ఉంది, సో దాన్నే డినోట్ చేస్తుంది ఇది. ఎందుకని? వాట్స్ ది ఎర్రర్? ఎఫ్ నేమ్ update user of fname d1 of 0 dot fname. అసలు d1 of 0 డాట్ fname లో డేటా ఉంది, అది ఆబ్జెక్ట్ obj డాట్ fname లోకి వెళ్ళాలి. సార్ కన్సోల్లో చూద్దాం దానికి ఏమొస్తుందో. కన్సోల్లో వస్తుంది అంటే కన్సోల్ వస్తుంది, బట్ HTML పేజ్ సెట్ అవ్వట్లేదు. HTML పేజ్ ఎందుకు సెట్ అవ్వట్లేదు? జస్ట్ 2 వే బైండింగే కదా, ఐడీలు అవన్నీ తీసుకోము, ఎందుకంటే 2 వే బైండింగ్ టెంప్లెట్ డ్రివెన్ ఫామ్ వాల్యుయేషన్ చేస్తున్నాము. ఫామ్ ఐకి ఐడి ఎందుకు తీసుకోలేదు? నేనేమి ఇన్వాలిడ్ వ్యాలిడ్ అని చెక్ చేయట్లేదు కదా, జస్ట్ నేను దగ్గర ఉండే డేటాను దీనికి అపెండ్ చేస్తున్నాను అంతే కదా, దానికి ఐడీస్ ఏం అవసరం లేదు. ఇన్పుట్లోకి సెట్ అవ్వట్లేదు అనుకో, టైప్ నెంబర్ పెట్టాను చూడండి, టైప్ టెక్స్ట్ తీసుకోవాలి, సారీ ఇన్పుట్ టైపు నెంబర్ ఉంది అక్కడ, నెంబర్ ఉంటే నెంబరే కదా సెట్ అయ్యేది, టెక్స్ట్ సెట్ అవ్వదు. ఓకేనా? అందుకని ఇన్పుట్ టైప్ ఫోన్ నెంబర్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు, మీరు అదొకటే ప్రాబ్లం, అంతే, ఏం లేదు. ఓకేనా? ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఉంది అక్కడ, నెంబర్ ఉంది, మీరు టెక్స్ట్ పెట్టాలి అంతే కదా. ఇన్పుట్ టైప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ మనమేమో టెక్స్ట్ సెట్ చేస్తున్నాం, అక్కడేమో ఇన్పుట్ టైప్ నెంబర్ ఉంది, అందుకని సెట్ అవ్వట్లేదు. అంతే, వచ్చేసింది కదా. ఇప్పుడు అలానే ఈమెయిల్ ఫోన్ నెంబర్ కూడా చెక్ చేద్దాం. యూజర్_ఈమెయిల్ యూజర్_ఫోన్, ఇవి ఎలా తెలుస్తాయి ఎగ్జాక్ట్గా? అవే ఎందుకు పెడుతున్నానంటే ఆల్రెడీ మీకు కన్సోల్లో ఉంటాయి. కన్సోల్ దాకా ఎందుకు అనుకుంటే, మీరు ఆల్రెడీ HTML పేజ్లో మీరు NG రాశారు కదా, NG యూజ్ చేసేటప్పుడు కీస్ యూజ్ చేశారు కదా, ఆ కీస్ పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? సేమ్ అవే, తప్పులు మాత్రం రాయమాకండి. ఓకేనా? అవి మ్యాచ్ అవ్వకపోతే మీకు రావు. ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఈమెయిల్ మీరు పైన తీసుకున్నారు కదా, ఆ కీస్ ఉండాలన్నమాట. ఆబ్జెక్ట్ OBJలో తీసుకున్నారు కదా, ఆబ్జెక్ట్ OBJలో ఏవైతే కీస్ తీసుకున్నారో ఆ కీస్ ఉండాలి. ఇప్పుడు ఈమెయిల్ ఫోన్ కూడా అపెండ్ చేయండి లూప్. సారీ, ఇక్కడ కాదు కదా, ఈమెయిల్కి ఒకటి, ఫోన్కి ఒకటి. సో ఈమెయిల్ అప్డేట్ obj.email అప్డేట్ obj.phone. సో ఇలా నేను అపెండ్ చేశాను. బట్ నేమ్ MG మోడల్ ఇస్తే కంపల్సరీ నేమ్ అట్రిబ్యూట్ యూజ్ చేయాలి కాబట్టి నేమ్ అట్రిబ్యూట్లో కూడా సేమ్ థింగ్ కాపీ చేశాను అంతే. నేమ్ అట్రిబ్యూట్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి, అందులో ఏ డేటా ఉందని దానికి అనవసరం, బట్ నేమ్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? అదొకటే పాయింట్. ఇప్పుడు చూడండి, ఎడిట్ క్లిక్ చేస్తా, ఫోన్ నెంబర్ ఒకటే సెట్ అవ్వలేదు, మళ్ళీ ఫోన్ నెంబర్ ఎందుకు సెట్ అవ్వలేదు? సో దానికి కూడా అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. సో దానికి కూడా టైప్ టెక్స్ట్ పెట్టండి, అది కూడా స్ట్రింగ్ ఫార్మాట్లో ఉందేమో, వేర్ క్యార్లో ఉందనుకుంటా ఫోన్ నెంబర్ ఫార్మాట్ కూడా అక్కడ డేటాబేస్లో. సో స్ట్రింగ్ పెట్టమాకండి, స్ట్రింగ్ పెట్టండి అక్కడ. సో ఇది కూడా చూడండి. ఓకేనా? చూడండి, ఎవరైతే క్లిక్ చేశానో వాళ్ళది, ఎవరో రిజిస్టర్ అయ్యారు ఇక్కడ. సో కొత్తగా రిజిస్టర్ అయ్యారు, సో అది పైన వచ్చింది చూడండి, ఎడిట్ క్లిక్ చేయండి.
ఓకేనా. పెద్దది క్లిక్ చేసే వాళ్ళు వస్తాయి కదా, ఇక్కడ అప్డేట్ క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ వన్ అప్డేట్ చేస్తే కనుక అప్డేట్ క్లిక్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఫస్ట్ నేమ్, వాళ్ళ లాస్ట్ నేమ్ ఇవన్నీ అప్డేట్ అవ్వాలి. దట్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇన్ దిస్ క్లాస్ వి జస్ట్ డన్ విత్ దట్ గెట్ మెథడ్, హౌ టు గెట్ ద డేటా ఫ్రమ్ ఏపీఐ నుంచి డేటాను గెట్ చేసుకొని దాన్ని ఎలా చూడాలి. నెక్స్ట్ అందులోనే మళ్ళీ మనకి సీరియల్ నెంబర్ ఎలా ప్రింట్ చేసుకోవాలి, అండ్ దెన్ దాని సార్టింగ్ ఎలా చేయాలో చూసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిలీట్ చూసాం, అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ యూజర్ ఎలా డిలీట్ అవ్వాలి. సో బటన్ క్లిక్ చేసినప్పుడు వీ నీడ్ టు పాస్ ద ఆర్గ్యుమెంట్ అనమాట. ఆర్గ్యుమెంట్ నథింగ్ బట్ మనం ఏదైనా డేటాని ఫంక్షన్ లోపలికి తీసుకెళ్ళాలంటే మనం ఆర్గ్యుమెంట్ ద్వారానే పంపించాలన్నమాట. అందుకని ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ రాశాను. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ యూజర్ అప్డేట్ అవ్వాలి కాబట్టి, ఒక డిలీట్ అవ్వాలి కాబట్టి వాళ్ళ యూజర్ ఐడిని పంపించాను ఆర్గ్యుమెంట్గా. ఆ యూజర్ ఐడి ఇక్కడ గెట్ చేసుకొని దాన్ని ఏపీఐకి మనం పంపిస్తున్నాం. సో దిస్ ఇస్ ద పోస్ట్ మెథడ్ కాబట్టి నేను డేటాని అపెండ్ చేసేసి ఫామ్ డేటాలో పంపిస్తున్నాను అనమాట. డేటాని వచ్చిన రిజల్ట్ని బట్టి నేను కలర్ అప్లై చేసుకున్నాను. ఓకేనా, అంతే. నెక్స్ట్ నాకు డేటాని ఎడిట్ చేయాలి. డేటా ఎడిట్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఎడిట్ చేసే ముందు ఎవరు డేటా ఎడిట్ చేస్తున్నానో తెలియాలి కాబట్టి ఒక ఫంక్షన్ కాల్ చేశాను, దానికి కూడా యూజర్ ఐడి పంపించాను. సో నాకు ఎడిట్ చేయడానికి మళ్ళీ వేరే పేజ్ ఎందుకు, ఒక మోడల్ పెట్టుకున్నాను అనమాట సపరేట్గా. సో మోడల్ పెట్టుకొని ఆ మోడల్ ఓపెన్ చేశాను అనమాట. ఎడిట్ క్లిక్ చేయగానే ఆ మోడల్ ఓపెన్ చేయగానే ఎవరిదైతే క్లిక్ చేసానో వాళ్ళ డీటెయిల్స్ రావాలి కాబట్టి నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఒక ఐడి వస్తుంది కదా, యూజర్ ఐడి. ఐడిని నా దగ్గర ఉన్న డేటా ఉంది కదా, నా దగ్గర ఉన్న డేటాలో ఐడిని మ్యాచ్ చేసుకుంటున్నా. మ్యాచ్ చేస్తే వాళ్ళ డేటా వస్తుంది. వాళ్ళ డేటాని నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి ఈ ఫామ్లో కదా. అందుకని అంటే నాకు ఇప్పుడు టీఎస్ నుంచి డేటా HTMLకి రావాలి. టీఎస్ నుంచి HTML కంటే మనం 2-way బైండింగ్ యూస్ చేసుకోవచ్చు కదా. 2-way బైండింగ్ రావాలంటే మనకి ఏం కావాలి, ఒక గ్లోబల్ వేరియబుల్ కావాలి కదా. సో అందుకని అన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియబుల్, ఎందుకని డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. సో నాకు వచ్చిన డేటా కంపేర్ నాకు డేటా వస్తుంది కదా, ఆ డేటాని ఆ కీస్లోకి సెట్ చేశాను అనమాట. అంటే ఈ D1 వెళ్ళి అప్డేట్ obj.f నేమ్లో స్టోర్ అవ్వు అని నేను డేటాని సెట్ చేశాను. వన్ సెట్ అవ్వగానే ఇక్కడ నేను ఏం చేశాను, అప్డేట్ obj సెట్ అయిపోయింది కదా, దాన్ని నేను 2-way బైండింగ్ కాబట్టి NG మోడల్ యూస్ చేసి బైండ్ చేశాను. మనం 2-way బైండింగ్ యూస్ చేస్తే నేమ్ అట్రిబ్యూట్ సెట్ చేయాలి కాబట్టి నేమ్ అట్రిబ్యూట్ సెట్ చేశాను. ఓకేనా, దిస్ ఇస్ అవర్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ ఏం చేసాము, ఒక డేటాని ఎలా నిన్న ఫస్ట్ రీస్టార్ట్ అయ్యేటప్పుడు ఒక డేటాని ఎలా యాడ్ చేస్తున్నాం చూసాము. నెక్స్ట్ గెట్ చేసాం, దాన్ని డిలీట్ చేసాం. దాన్ని ఎడిట్ చేయడానికి ఎడిట్ ఆఫ్ ప్రాసెస్ అయిపోయినట్టు మనకి. ఇంకా నెక్స్ట్ ఆఫ్ ప్రాసెస్ ఉంది. బటన్ క్లిక్ చేయగానే అప్డేట్ అవ్వాలి డేటా. సో ఇది ఒకటి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్స్ అనమాట. ఇది అయిపోతే నెక్స్ట్ టుమారో విల్ సీ లైక్ మనకి టుమారో సర్వీసెస్ అని ఒక న్యూ కాన్సెప్ట్ వస్తుంది. ఇంత సర్వీసెస్ యూస్ చేసుకొని మనం స్లైడర్స్ని చేద్దాం. సర్వీసెస్ ఎందుకు రేపు ఏం చేద్దాం అంటే, ఆ డేటాను అప్డేట్ చేసినాక ఒక 10 minutes పడుతుంది ఆ డేటా అప్డేటింగ్కి. సో దాని తర్వాత విల్ కంటిన్యూ విత్ అదర్ టాపిక్ లైక్ సర్వీసెస్. ఇన్ దట్ సర్వీసెస్ ఏం చేస్తామంటే, ఇక్కడ మీరు ఒకసారి టీఎస్ కాంపోనెంట్ చూస్తుంటే మనకి ఏపీఐ URL చూడండి, ఇక్కడ కామన్ కదా. కామన్ బై మిస్టేక్ టుమారో ఏదన్నా అదర్ డేస్ ఇక్కడ ఏదన్నా URL చేంజ్ అయింది, మీరు ఏం చేయాలి, URL చేంజ్ అయితే ఇప్పుడు దాకా మీరు ఆ URL ఎక్కడెక్కడైతే యూజ్ చేశారో ఆ URL అన్నిటికీ మనం చేంజ్ చేయాలి కదా. అందుకని ఈ URLని గ్లోబల్గా తెచ్చుకుంటే సరిపోయింది కదా, గ్లోబల్ వేరియబుల్ ఒక డిక్లేర్ చేసుకొని. సో దానికోసం గ్లోబల్ వేరియబుల్స్ ఎలా పెట్టుకోవాలి అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అంటే ఈ పర్టికులర్ పేజ్ గ్లోబల్ కాదు, టోటల్ ప్రాజెక్ట్కి గ్లోబల్ వేరియబుల్. ఇప్పుడు టోటల్ ప్రాజెక్ట్కి style.css నీకు ఎలా అయితే గ్లోబల్గా ఉందో, టోటల్ ప్రాజెక్ట్కి టీఎస్ కాంపోనెంట్ కూడా ఒక గ్లోబల్ టీఎస్ పెట్టుకుందాం. ఆ గ్లోబల్ టీఎస్ నుంచి నువ్వు డేటాను గెట్ చేసుకోవచ్చు. ఓకేనా, అవి ఎలా చూద్దాం, అదొకసారి చూద్దాం. ఓకేనా, అవన్నీ ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. దట్ కమ్స్ అండర్ ద టాపిక్ ఆఫ్ సర్వీసెస్ని ఎలా యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, ఎవ్రీ టైమ్ దిస్ డాట్ http.get, దిస్ డాట్ http.post అని మనం ఎవ్రీ టైమ్ ఏపీఎస్ అన్నిటిని ఇక్కడ రాయకుండా ఏపీఎస్ మొత్తం ఒక పేజ్లో రాసి ఆ పేజ్ నుంచి ప్రాజెక్ట్కి దానికి లింక్ అప్ ఇవ్వాలన్నమాట. సో అదే సర్వీసెస్ వస్తుంది. సర్వీసెస్ రేపు చెప్తాను, అండ్ దెన్ అప్డేట్ కూడా రేపు చెప్తాను. ఇవి సర్వీసెస్ చెప్పేటప్పుడు సర్వీసెస్ అనే కాన్సెప్ట్తో వీ ఆల్సో కవర్ ద సర్వీసెస్ ప్రాక్టీస్ చేయాలి కదా. రేపు నేను క్లాస్ చెప్పేటప్పుడు సర్వీసెస్ చెప్తాను. ఆ సర్వీసెస్లో విల్ కవర్ లైక్ స్లైడర్స్ అనమాట, యాడ్ స్లైడర్, డిలీట్ స్లైడర్, అప్డేట్ స్లైడర్. ఓకేనా, ఈ స్లైడర్స్ చెప్తాను. స్లైడర్లో ఏముంటుంది, ఇమేజ్ ఉంటుంది. సో ఇమేజ్ యాడ్ చేయడం నేను చెప్పలేదు కదా మీకు. ఓకేనా, అది నేను రేపు చెప్తాను అనమాట. ఓకే, దట్స్ అబౌట్ క్లాస్.